I want always Hyderabad to be on metro's page. ట్రావెల్ నెక్సీ ఎట్లా స్టార్ట్ అయింది? 23 నుంచి 24 ఇయర్స్ అయింది నేను ఈ ఇండస్ట్రీలోకి వచ్చి. 1500 నా శాలరీతో స్టార్ట్ చేసిన నా కెరియర్. ఇవాళ టాప్ 10 ఇన్ తెలంగాణ. ఏరియానిక్స్ గ్లోబల్ రిప్రజెంటేషన్స్ అనేసి ఒక కొత్త సంస్థ ఏదో స్టార్ట్ చేస్తున్నారని విన్నాం. హైదరాబాద్ ఫస్ట్ రిప్రజెంటేషన్ కంపెనీ అండి. సో ఇప్పుడు ట్రావెల్ ఏజెన్సీలోకి ఎంటర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఇప్పుడు మీరేం చెప్తారు? ట్రావెల్ ఇండస్ట్రీ ఈజ్ లగ్జరీ. మీకు కనిపించేది అంతా లగ్జరీ కనబడుతుంది. ఏ ఇండస్ట్రీలో కనబడదు. కస్టమర్స్తోని వేరే వేరే కంట్రీస్ తిరగచ్చు. నెట్వర్క్ ఉంటే డబ్బులు లేకుండా కూడా బిజినెస్ చేయొచ్చు. మళ్ళీ ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక ఘటన వచ్చి కంప్లీట్ ఒక 1 మంత్ వరకు ట్రావెల్ ఇండస్ట్రీ ఆగిపోయింది. గవర్నమెంట్ ఎప్పుడు కూడా ట్రావెల్ ఇండస్ట్రీని చిన్న చూపే ఉంది. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కానీ, మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ కానీ. సో ట్యాక్సెస్ మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు 18% జిఎస్టీ కావాలి. మళ్ళీ ఒక కొత్త ఎయిర్లైన్స్కి పర్మిట్స్ ఇచ్చింది. అవి వస్తాయా, అసలు ఆన్ బోర్డ్ అవుతాయి అంటారా మళ్ళీ? ఎందుకంటే ఇంతకుముందు కూడా చూసినాం. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు స్టార్ట్ అన్ ఎయిర్లైన్. ఈవెన్ టాటా లాంటి వాళ్ళకే డీజీసీఎల్ అప్రూవల్ రావాలంటే చుక్కలు చూపించిన వాళ్ళు. నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక. అండ్ ఇవాళ మనతో పాటు ఎవరున్నారో తెలుసా? సో ప్రపంచం అంతా ఇప్పుడు ఏకం చేస్తుంది ఒక గ్లోబల్ విలేజ్. ఎట్లయిపోయిందనంటే గ్లోబల్ వైజ్గా ట్రావెల్ చేయడం వల్ల మరి ఆ ట్రావెల్ ఏజెన్సీ ఎట్లా నడుస్తుంది, అసలు ట్రావెల్ ఇండస్ట్రీ ఎలా ఎవాల్వ్ అయ్యింది, మన ఇండియాలో ట్రావెలింగ్ ఎలా చేస్తున్నారు ట్రావెలర్స్, ఎట్లా ఎన్ని విదేశాలు తిరుగుతున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం ఒక ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ ఫౌండర్ అండ్ సిఇఓ కొత్తపల్లి శ్రీనివాసరావు గారిని ఇన్వైట్ చేసేసాం. ఆయనతో మాట్లాడి అసలు ట్రావెల్ ఇండస్ట్రీలో ఏం మతలబ్ జరుగుతుందో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ట్రావెల్ ఇండస్ట్రీ, ట్రావెల్ ఏజెన్సీస్ అని అంటే మాకు హైదరాబాద్లో, తెలంగాణలో టాప్ 1లో అయితే ట్రావెల్ నెక్సీ మీ సంస్థ కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చాలా సక్సెస్ఫుల్ ఇండస్ట్రీ, సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు. కానీ అఫ్ కోర్స్ హర్డిల్స్ కూడా ఉంటాయి దాని వెనకాల, ఎవరికి కనబడలేదు. సో అవన్నీ మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. షూర్, తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రావెల్ నెక్సీ ఎట్లా స్టార్ట్ అయింది? 23 నుంచి 24 ఇయర్స్ అయింది నేను ఈ ఇండస్ట్రీలోకి వచ్చి. ఇనీషియల్గా నేను ఒక టికెటింగ్ ఎగ్జిక్యూటివ్గా 1500 నా శాలరీతో స్టార్ట్ చేసిన నా కెరియర్. తర్వాత దిగ్గజ కంపెనీస్తో చేశాను. ఒక ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీ వెటరన్స్తో నేను పని చేసే భాగ్యం నాకు కలిగింది. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మై గాడ్ ఫాదర్స్, లైక్ హూ హ్యావ్ గైడెడ్ మీ ఆల్ త్రూ దెమ్. ఎన్నో నేర్చుకున్నాం మేము వాళ్ళ దగ్గర. సో ఒక గ్రాటిట్యూడ్ అనేది ఉంటుంది. మన సీనియర్స్ కానీ, వాళ్ళ బాసెస్ కానీ వాళ్ళ దగ్గర నేర్చుకునేటప్పుడు ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది. కానీ చాలా మంది దగ్గర కరువు అవుతుంది ఈ రోజులలో. సో ఆ గ్రాటిట్యూడ్ ఉంది ఆల్వేస్. శ్రీనివాస్ దగ్గర ఎప్పటికి ఉంటుంది. సో ఆ గ్రాటిట్యూడ్తోని ఎన్నో ఆపరేషన్స్లో పనిచేశాను. టికెటింగ్ ఆపరేషన్స్ నుంచి తర్వాత ఎయిర్లైన్స్లో చేశాను. ఇండిగో లాంటి దిగ్గజ కంపెనీస్లో సేల్స్లుగా చేశాను. ఎయిర్ కోస్టాలో చేశాను. విజయవాడ బేస్డ్ ఎయిర్లైన్, ట్రూజెట్ హైదరాబాద్ బేస్డ్ ఎయిర్లైన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్గా ఉన్నాను. అన్ఫార్చునేట్లీ ఆ ఎయిర్లైన్స్ క్లోజ్ అయిపోయాక మళ్ళీ నేను ఇంకా 2 ఫ్రెండ్స్ కలిసి మొత్తం ముగ్గురం కలిసి ఈ ట్రావెల్ నెక్సీ అనే కంపెనీని మేము 2021లో స్టార్ట్ చేశాము. ఇప్పుడు మార్చ్ 26కి 4 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో మేము ఏదైతే విధంగా మేము పనిచేసామో, మా ట్రావెల్ ట్రేడ్ ఫ్రెండ్స్ కానీ, మా కస్టమర్స్ కానీ ఏదైతే సపోర్ట్ ఇచ్చారో, ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా గ్రో కావడానికి, ఇండస్ట్రీలో అన్నిటినీ ఎదుర్కొని నిలబడడానికి ఒక ధైర్యం అనేది ఉండాలి. ఆ ధైర్యం వాళ్ళతోనే వచ్చింది. మా సీనియర్స్ కానీ ఎవరైతే నేర్పించారో, ఐడియాలజీస్ కానీ, ఇంప్లిమెంటేషన్ కానీ, స్ట్రాటజీ కానీ ప్లాన్ చేసుకొని ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ 1 అని చెప్పలేను, టాప్ 10, టాప్ 15లో ఇన్ తెలంగాణ మేము నిలబడతాం. ఎందుకంటే హాలిడేస్ అండ్ వీసాస్ ఆర్ మెయిన్ బిజినెస్ టుడే, అండ్ క్యూరేషన్ ఆఫ్ హాలిడేస్ ఈజ్ అవర్ మెయిన్ బిజినెస్ అండి. ఫెంటాస్టిక్ సార్. అయితే ఇప్పుడు మీరు ట్రావెల్ ఇండస్ట్రీస్లో లైక్ ఎయిర్లైన్స్ వీటిల్లో సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇవన్నీ చేశారు. సో ఇంకోటి జాబ్ కోసమనే వెతుక్కొని అందులోనే ఉండిపోయే వాళ్ళు ఎంతోమంది. కానీ
యు ఆర్ బీయింగ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలి, దాన్ని సక్సెస్ చేయాలి అనంటే అది ఆషామాషి విషయం అస్సలు కాదు. అందులోనూ ఈ ట్రావెల్ ఏజెన్సీ అంటే కంప్లీట్ ఎలాబొరేట్ జేసి ఇగ అసలు ఒక్కొక్కడిని కన్విన్స్ చేసుకుంటూ పోవాలన్నమాట. సో, అంత రిస్క్ ఎందుకు తీసుకోవాలనిపించింది మీకసలు? ఈ ట్రావెల్ ఏజెన్సీ ఎందుకు పెట్టాలనిపించింది? యాక్చువల్‌గా ఏందంటే అండి, నాది హాలిడేస్ జానరే గాదు. మేము ముగ్గురం పార్ట్నర్స్ గూడా హాలిడే బిజినెస్ నుంచి గాదు. వి ఆర్ ఎయిర్‌లైన్ పీపుల్. మేము ఎయిర్‌లైన్స్‌లో జేశాం. సేల్స్ అండ్ మార్కెటింగ్ గాని, మా వన్ ఆఫ్ ద పార్ట్నర్ రెవెన్యూ మేనేజ్మెంట్‌లో జేశారు. సో, మాదంతా ఏవియేషన్ బ్యాక్‌గ్రౌండ్. కానీ మార్కెట్‌తో పాటు మనం ఇవాల్వ్ అవ్వాల్సొస్తుంది. సో, మేము నేర్చుకున్నాం. మేము ట్రావెల్ ఏజెన్సీ స్టార్ట్ జేసి, మేము స్లోలీ వి హావ్ లెర్న్డ్ ఇట్. ఎందుకంటే వాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. వాస్ట్ నెట్వర్కింగ్ ఉంది. ఇండియాలో గానీ, గ్లోబల్లీ గానీ నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. సో, దాంతో నేర్చుకొని ఇవాల్వ్ అయ్యి ఈ స్టేజ్‌కొచ్చాము. బట్ మేము గూడా ఇనీషియల్ ఫస్ట్ 2 ఇయర్స్‌లో మాకు గూడా చాలామంది తొక్కేయాలని జూశారు. సో, ఎంత ఫాస్ట్‌గా గ్రో అవుతున్నారు, ఇబ్బంది పెట్టారు చాలామంది. కానీ అన్నిటిని ఎదుర్కొని ఇవాళ మేము ధైర్యంగా నిలబడాము. సో, ఆల్ థాంక్స్ టు ఆల్ మై సపోర్టర్స్ అండ్ ఫ్రెండ్స్ హూ హావ్ బీన్ విత్ అస్. ఆల్రెడీ సక్సెస్ బిజినెస్‌లో ఉంది. దీంతో పాటు ఏరియానిక్స్ గ్లోబల్ రిప్రజెంటేషన్స్ అనేసి ఒక కొత్త సంస్థ ఏదో స్టార్ట్ చేస్తున్నారని విన్నాం. అదేంటి? వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? ఏరియానిక్స్ గ్లోబల్ రిప్రజెంటేషన్స్ హైదరాబాద్స్ ఫస్ట్ రిప్రజెంటేషన్ కంపెనీ అండి. అంటే ఈ ఫోటేలో, ఈ బిజినెస్‌లో ఎంతోమంది మహామహులు ఉన్నారు. కానీ ఏపీ, తెలంగాణ నుంచి ఎవరు లేరు. హ్మ్. ఆల్ ఆర్ ఫ్రమ్ ఢిల్లీ, బాంబే, నోయిడా, గుర్గావ్ అక్కడి నుంచి ఉన్నారు. ఆల్ ఆర్ వెటరన్స్. వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి. కానీ ఈ స్పేస్ నాకు కనబడింది మన మార్కెట్‌లో. ఏపీ అండ్ తెలంగాణ, సౌత్ ఇండియా మార్కెట్స్ బేసిక్‌లీ ఈ స్పేస్‌లో ఫోకస్ చేసేవాళ్ళు ఎవరు లేరు. నార్త్ నుంచి ఎవరైతే ఉన్నారో ఢిల్లీ బేస్డ్ కంపెనీస్ దే ఆర్ లుకింగ్ అట్ ఆల్ ఓవర్ ఇండియా. బట్ సౌత్ నుంచి ఎవరైతే సౌత్ మార్కెట్ తెలుసు, మన సదరన్ మన ట్రావెల్ ఏజెంట్స్ గానీ, కస్టమర్స్‌ది గానీ పల్స్ తెలిసిన వాళ్ళు ప్రాపర్‌గా లేరు. సీ ఎందుకు ఏరియానిక్స్ అంటే సౌత్ మార్కెట్‌ని టూరిజం బోర్డ్స్ గానీ, ఎయిర్‌లైన్స్ గానీ, లేకపోతే డీఎంసీస్ గానీ, హోటల్స్ ఇంటర్నేషనల్ లగ్జరీ హోటల్స్ గానీ, సేల్స్ అండ్ మార్కెటింగ్‌కి ఎప్పుడు ఫోకస్ చేయలేదు సౌత్ ఇండియన్ మార్కెట్. బికాస్ సౌత్ ఇండియా ఈజ్ అ వెరీ టిపికల్ మార్కెట్. ఆల్ ఆర్ ఎమోషనల్లీ కనెక్టెడ్. పీపుల్ అండర్స్టాండింగ్ దిస్ మార్కెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏ తెలంగాణలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ట్రావెల్ ఏజెంట్స్ ఉంటారు. ఆంధ్రాలో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ ఉంటారు. కర్ణాటకలో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ ఉంటారు. తమిళనాడు, కేరళ. సో ఎవ్రీ ఈ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కల్చర్ అండ్ మైండ్ సెట్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్. సో ఆ మైండ్ సెట్ని అర్థం చేసుకొని ఈ మార్కెట్స్లో ఏరియానిక్స్, డిఎంసీస్ కానీ, టూరిజం బోర్డ్స్ కానీ, ఎయిర్లైన్స్ కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ రిసార్ట్స్ కానీ, అట్రాక్షన్స్కి మేము సేల్స్, మార్కెటింగ్ అండ్ ప్రమోషనల్ కంపెనీగా ముందుకు వెళ్ళబోతున్నాము. ఇనీషియల్గానే రీసెంట్గానే మేము అంటే ఇంటర్నేషనల్‌లో ఉన్న డెస్టినేషన్‌ని ఇక్కడ ప్రమోట్ చేస్తారు. ఇంటర్నేషనల్‌లో ఉన్న ట్రావెల్ కంపెనీస్, డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీస్‌ని ఇక్కడ మార్కెట్‌కి ఇంట్రొడ్యూస్ చేసి ఇక్కడ ట్రావెల్ ఏజెంట్స్‌కి కనెక్ట్ చేస్తాం. ఓహ్! దిస్ ఈస్ డిఫరెంట్ కంప్లీట్‌లీ. దిస్ ఇస్ సపరేట్ సబ్జెక్ట్ అండి. ఎందుకంటే ట్రావెల్‌నెక్స్‌కి ఏరియానిక్స్‌కి సంబంధం ఉండదు. ట్రావెల్‌నెక్స్ ఈస్ అ బీ2సీ కంపెనీ. ఏరియానిక్స్ ఈజ్ అ ప్యూర్లీ బీ2బీ కంపెనీ. సో దీంట్లో ఇట్ ఈస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. రిప్రజెంటేషన్స్ అనేది వన్ ఆఫ్ ది నీష్ మార్కెట్స్ ఇన్ ట్రావెల్ ఇండస్ట్రీ అండి. రిప్రజెంటేషన్ అంటేనే నీష్ ఇండస్ట్రీ. సో ఇది చాలా పెద్ద టాపిక్ అండి మనం మాట్లాడడానికి. సో ఇనీషియల్గా ఈ సౌత్ ఇండియా మార్కెట్ని ఇంకా ప్రాపర్గా ఎక్స్పోజ్ చేసి మనకు సపోర్ట్ చేయడానికి, ట్రావెల్ ఏజెంట్స్కి ఇంకా దగ్గరగా తీసుకురావడానికి ఇంటర్నేషనల్ డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీస్ని క్లోజ్గా మన ట్రావెల్ ఏజెంట్స్కి ఇంట్రడ్యూస్ చేస్తాం. మేము బీయింగ్ ఎ బ్యాక్ బోన్ సపోర్ట్ టు దెమ్. ఇంటర్నేషనల్ టూరిజం బోర్డ్స్కి సౌత్ ఇండియన్ మార్కెట్లో వాళ్ళ న్యూ డెస్టినేషన్స్ని ప్రమోట్ చేయడానికి మా కంపెనీ ఉంటుంది. సో బీయింగ్ అ కంపెనీ బేస్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ విల్ టేక్ దెమ్ ఆల్ ఓవర్ ఇన్ ఇండియా.
So it's not that our major focus is only South India and will work for South India. Aerionics will work for South India and rest of India. So base is Hyderabad, but it is an Indian company. It is nothing like a regional company. It's an Indian company. సో ప్రౌడ్ నిజంగా. అది కూడా ఒక సౌత్ ఇండియా నుంచి కంప్లీట్గా అసలు ట్రావెల్, అది తెలంగాణ నుంచి ఉన్నారు మీరు. అవునండి. తెలంగాణ అంటే అసలు ట్రావెల్ ఇండస్ట్రీ ఏం లేదు అసలు. ఇక్కడికి ఎవరైనా వస్తారా అనే ఒక పొజిషన్ నుంచి ఇవాళ ఇక్కడ నుంచి ట్రావెల్ ఇండస్ట్రీస్ పుడుతున్నాయి. సో దాంట్లో ఆ ఇండస్ట్రీలో ఒక రెవల్యూషన్ తీసుకొస్తున్నారు మీరు. ఇప్పుడు మీరు అన్న మాటకి తెలంగాణ నుంచి రెవల్యూషన్ తీసుకొస్తున్నామంటే, ఎప్పుడైనా మీరు లాస్ట్ చూస్తే హైదరాబాద్ వాజ్ ఆల్వేస్ ఎ టియర్ 2 సిటీ ఫర్ ఎనీబడి. టియర్ 1 సిటీ అంటే మేజర్ మెట్రోస్ దేని అంటుండే? ఢిల్లీ, బాంబే, చెన్నై, కోల్కతా అండ్ బెంగళూరు. హైదరాబాద్ వాజ్ ఆల్వేస్ సెకండ్. బట్ I want to be highlighted, Aerionics want to be highlighted as a Hyderabad's based representation company. I want always Hyderabad to be on metro's page. If you see today, highest flyers in India has second highest in Hyderabad. ఫ్రమ్ హైదరాబాద్ అంటే మీరు చూడండి, నంబర్ ఆఫ్ ట్రావెలర్స్ పెరగడం కానీ, కనెక్టివిటీ కానీ. ఇప్పుడు జిఎంఆర్ కూడా ఎన్నో ఎయిర్లైన్స్ని తీసుకొస్తుంది హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేయడానికి. కనెక్షన్స్ వస్తాయి మనకు విజయవాడ కానీ ఎక్కడి నుంచి కానీ ట్రావెలర్స్ కనెక్షన్స్ వస్తాయి. సో హైదరాబాద్ అనేది ఈ హ్యాస్ టు బీ ఆన్ ది కార్డ్స్ ఆఫ్ మేజర్ హబ్స్. సో ఆల్వేస్ హైదరాబాద్, ఐ వాంట్ టు బీ బీయింగ్ ఎ హైదరాబాదీ. I should be saying that this company, we will try to take it to the level that హైదరాబాద్ అంటే ఏరియానిక్స్, ఏరియానిక్స్ అంటే హైదరాబాద్. ఫెంటాస్టిక్. సో వీ షుడ్ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ ఫర్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్. అది స్టార్ట్ చేయాలి అని థాటే అసలు గొప్పగా అనిపిస్తుంది. బికాజ్ అదొక రెవల్యూషన్ చెప్పాలంటే ట్రావెల్ ఇండస్ట్రీలో. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రావెల్ ఇండస్ట్రీ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ నౌ. దాదాపు 5 నుంచి 6 వేల ట్రావెల్ ఏజెన్సీస్ పుట్టుకొచ్చాయి. సో ఇన్ని వేల ఇండస్ట్రీస్ ఏం చేస్తున్నాయి, ఇన్ని వేల కంపెనీస్ అసలు ఏం చేస్తున్నాయి, ట్రావెలర్స్తో ఎలా డీల్ చేస్తాయి? బీయింగ్ అ ఫౌండర్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ అండి, దే ఆర్ రీజనల్ బాడీస్ హియర్. ఐఎమ్ పార్ట్ ఆఫ్ వన్ రీజనల్ బాడీ ఇన్ తెలంగాణ. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ ఫర్ ఇట్. సో ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూర్ ఆపరేటర్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణకి నేను ఫౌండర్ని. సో ఇన్ తెలంగాణ దేర్ ఆర్ అరౌండ్ 3,500 ట్రావెల్ ఏజెంట్స్ అండి. సో డిస్ట్రిక్ట్స్లో తీసుకోండి, సిటీ హైదరాబాద్ సిటీలో తీసుకోండి, ఓవరాల్గా 3,500 స్మాల్ బిగ్ ఎవ్రీబడి కలిపి ఒక 3,500 ట్రావెల్ ఏజెంట్స్ ఉంటారు. దగ్గర దగ్గర 5,000 వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే బస్ టికెట్స్ బుక్ చేసేవాళ్ళు, ట్రైన్ టికెట్స్ బుక్ చేసేవాళ్ళు కూడా ట్రావెల్ ఏజెంట్స్ కిందకే కన్సిడర్ అవుతారు. కానీ యాజ్ అ టూర్ ఆపరేటర్ మీరు చూస్తే హార్డ్లీ ఒక 200-300 టూర్ ఆపరేటర్స్ మాత్రమే ఉంటారు ప్రొఫెషనల్లీ, హూ హ్యాస్ గ్రౌండ్ నాలెడ్జ్ అబౌట్ డెస్టినేషన్స్, హూ కెన్ సజెస్ట్ డెస్టినేషన్స్ టు కస్టమర్స్. సో ఇలాంటి టూర్ ఆపరేటర్స్ హార్డ్లీ నేను చెప్పినట్టు 200-300 మెంబర్స్. వాళ్ళు తిరిగి వాళ్ళు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళు కస్టమర్స్కి సజెస్ట్ చేసి నిలబడిన వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేటప్పుడు ఈ వీసాస్ ఇవన్నీ ప్రాసెస్ మొత్తం కూడా మీ ఇండస్ట్రీ, మీ ఏజెన్సీ చూసుకుంటుందా కంప్లీట్గా? అంటే ఇన్ కేస్ ట్రావెల్ నెక్సీ దగ్గరకు వస్తే ట్రావెల్ నెక్సీ కంప్లీట్గా ఫ్లైట్ టికెట్స్ కానీ, హాలిడేస్ కానీ, వీసాస్ కానీ, లోకల్ లాజిస్టిక్స్ కానీ, మీల్స్ కానీ ఎవ్రీథింగ్ మేమే చూసుకుంటామండి. దెర్ ఈజ్ నథింగ్ యూ నీడ్ టు, అంటే మేము వీసాస్ చేయము, మేము ఫ్లైట్స్ చేయము. సో అట్లా ఏముండదు. వీ హ్యావ్ కంప్లీట్ టీమ్. టికెటింగ్ టీమ్ సపరేట్ ఉంది, హాలిడేస్ టీమ్ సపరేట్ ఉంది, వీసాస్ టీమ్ సపరేట్ ఉంది, దానికి టీమ్ సపరేట్ ఉంది. సో వీ డూ ఎవ్రీథింగ్ అండి. ఓకే, సూపర్ సార్. అయితే ఈ ట్రావెల్ ఇండస్ట్రీ, ఈ ట్రావెలింగ్ అనే కాన్సెప్ట్ ప్రీ కోవిడ్ ఎట్లుంది, పోస్ట్ కోవిడ్ ఎట్లుంది? ఇంతకుముందు ట్రావెలర్స్ ప్రీ కోవిడ్ ఆలోచించి ట్రావెల్ చేసేవాళ్ళు. ఓకే, నేను సమ్మర్లో వెళ్దాం అనుకుంటున్నాను, నేను దసరా హాలిడేస్లో వెళ్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఏదైనా వీకెండ్ వచ్చినప్పుడు కూడా స్పెండ్ చేసేవాళ్ళు కాదు. కానీ కోవిడ్ ఏదైతే అందరికీ నేర్పించిందో, దెర్ ఈజ్ నో సెకండ్ లైఫ్ అగైన్ అనేది మైండ్ సెట్ జనాలు ఫియర్ లేక వచ్చేసింది. సో ఎవరైతే బతికి బయటపడ్డారో, ఎన్నో మిలియన్స్ ఆఫ్ పీపుల్ అంటే కోవిడ్ని దగ్గరగా చూసి బయటకు వచ్చారో,
అలాంటి వాళ్ళకు ఇప్పుడు ట్రావెల్ అనేది ఒక నౌ పీపుల్ ఆర్ స్పెండింగ్ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్. సో కోవిడ్ వల్ల ట్రావెల్ కూడా పెరిగింది. సో మీరు ఇందాక మనం మాట్లాడేటప్పుడు ఒకటి రివెంజ్ ట్రావెలింగ్ అనేది ఏదో మాట్లాడారు. అసలు వాట్ ఈస్ రివెంజ్ ట్రావెల్? ఇప్పుడు కోవిడ్లో మనం చూస్తే ప్రీ కోవిడ్ ట్రావెలింగ్ మీడియంగా ఉండే, పోస్ట్ కోవిడ్ లెఫ్ట్ రైట్ సెంటర్గా ట్రావెల్ చేసిండ్రు. సో లెఫ్ట్ రైట్ సెంటర్ ఆలోచించకుండా, అంటే ఇప్పుడు ట్రావెలర్స్ ఎలా ఉన్నారంటే వీకెండ్ వచ్చినా ట్రావెల్ చేస్తున్నారు, సండేస్ వచ్చినా ట్రావెల్ చేస్తున్నారు, హోమ్ స్టేస్ విల్లాస్కి డిమాండ్ పెరిగిపోయింది లాస్ట్ రిసార్ట్స్కి. పోస్ట్ కోవిడ్ విల్లాస్. ప్రీ కోవిడ్ మీరు చూడండి విల్లాస్కి అంత డిమాండ్ లేదు. పోస్ట్ కోవిడ్ హైదరాబాద్ సరౌండింగ్లోనే ఎన్నో విల్లాస్ అయిపోయినాయి ఇప్పుడు. సో దానికి డిమాండ్ పెరిగింది. క్యారవాన్స్కి డిమాండ్ పెరిగిపోయింది. లగ్జరీ స్టేస్కి స్పెండ్ చేస్తున్నారు, యూనిక్ స్టేస్కి స్పెండ్ చేస్తున్నారు. యూసీ ఇన్స్టాస్ కానీ ఏది కానీ యూనిక్ డెస్టినేషన్స్కి ఫాలో అవుతున్నారు. సో దాన్ని రివెంజ్ ట్రావెల్ అంటారు. అంటే లెఫ్ట్ సైడ్ అండ్ సెంటర్ ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి దాన్ని రివెంజ్ ట్రావెల్ అయింది. సో పోస్ట్ కోవిడ్ అయిపోయిన నెక్స్ట్ 2 years వాస్ లైక్ అ బూమ్. అంటే మీకు హోటల్స్ కూడా దొరకని పరిస్థితిలో జనాలు లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ ట్రావెల్ చేసేవారు. మీరు టోల్ ప్లాజాస్ వేర్ ఫుల్. సో హోటల్స్ ఫుల్ ఉన్నాయి, జనాలు కార్లో పడుకునేవాళ్ళు. అలాంటి ట్రావెల్ని రివెంజ్ ట్రావెల్గా ఆ సెగ్మెంట్ పోస్ట్ కోవిడ్ అయిన 2 years ఆ రివెంజ్ ట్రావెల్ అనేది జనాలు చేశారు. అండ్ స్లోలీ అది కంటిన్యూ అవుతుంది. అంటే కోవిడ్ చావుని ఎంత దగ్గర నుంచి చూపించింది. జీవితం బతికేయాలి అంతే, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి ఎగ్జాక్ట్లీ అని ఫిక్స్ అయిపోయారు జనాలు. పీపుల్ ఆర్ స్పెండింగ్ మనీ. కరెక్ట్. సో అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తలేరు, ఇక రివెంజ్ ట్రావెల్ చేసేసేయాలన్నట్టుగా. ఇన్ని రోజులు ఆపుకున్న వాళ్ళు కూడా నెక్స్ట్ కంప్లీట్గా ఒక బూమ్ లాగా వచ్చేసారు. కానీ కోవిడ్ టైంలో హౌ డిడ్ యూ మేనేజ్? అంటే ఈ ట్రావెల్ ఏజెన్సీ అంతా కూడా ఎలా వర్క్ అయింది? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఏవియేషన్లో చేసిరు, అంటే ఎయిర్లైన్స్లో సేల్స్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో దగ్గర నుంచి చూసినారు. సో ఆ టైంలో ఫ్లైట్స్ అన్నీ కూడా బంద్ అయిపోయినాయి. సో అప్పుడు సిచ్యువేషన్ ఎట్లుండే అసలు? కోవిడ్ టైంలో యాక్చువల్లీ ఎనీథింగ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద వరల్డ్, ఫస్ట్ ఇండస్ట్రీ విచ్ విల్ గెట్ అ ఫుల్ స్టాప్ ఈస్ ట్రావెల్, ఏవియేషన్, హాస్పిటాలిటీ. ఈ ఇండస్ట్రీస్కి ఫస్ట్ ఫుల్ స్టాప్ పడుతుంది, అంటే ట్రావెల్ ఆగిపోతుంది. సో ట్రావెల్ ఆగిపోతే ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతుంది, హోటల్ బుకింగ్స్ ఆగిపోతాయి, ఫ్లైట్స్ ఆగిపోతాయి, ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్. ఇలాంటి సిచ్యువేషన్లో ట్రావెల్ ఇండస్ట్రీలో ఎవరైతే 20-30 years నుంచి ఉండేనో వాళ్ళు కొద్దిగా సర్వైవ్ గలిగారు. కానీ వాళ్ళ స్టాఫ్ని చాలామంది చూసుకోలే. ఈవెన్ ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళతోని ఉండి దగ్గరుండి చేసినా కూడా అట్లీస్ట్ ఒక 10,000 15,000 పర్ మంత్ అంటే ఒక సంవత్సరానికి వాళ్ళకు ఇయ్యలేకపోయారు చాలామంది. బిగ్గెస్ట్ లాస్ట్. అలాంటి సిచ్యువేషన్లో ట్రావెల్ ఏజెంట్స్ ఎవరైతే ధైర్యంగా నిలబడి బయటికి వచ్చారో వాళ్ళే ఇవాళ సర్వైవ్ అయ్యారు. అండ్ ఇండస్ట్రీలో ఈ టైంలో 40% ఆఫ్ ద ఇండస్ట్రీ ఎంప్లాయీస్ హ్యావ్ మూవ్ టు అదర్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ ట్రావెల్. సడన్గా పోస్ట్ కోవిడ్ ట్రావెల్ ఇండస్ట్రీలో షార్టేజ్, ఎంప్లాయీస్ లేరు, టికెటింగ్ వాళ్ళు లేరు, హాలిడేస్ వాళ్ళు లేరు, వీసా చేసే వాళ్ళు లేరు. చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు స్లోలీ ఆఫ్టర్ 5 years స్లోలీ ఇది కొద్దిగా రికవర్ అవుతుంది. బట్ స్టిల్ వీ నీడ్ అకాడమిక్స్ హూ కెన్ టీచర్స్ టికెటింగ్, హాలిడేస్. దీని మీద కూడా డిమాండ్ పెరుగుతుంది కాబట్టి సో దాని మీద కూడా మేము యాజ్ అసోసియేషన్ మేము ఫోకస్ చేస్తున్నాము ఇప్పుడు. సో గోయింగ్ ఫార్వర్డ్ వీ విల్ హ్యావ్ అ సపరేట్ అకాడమీ వేర్ పీపుల్ కెన్ టూరిజం పీపుల్ కెన్ కమ్ లెర్న్ టికెటింగ్, హాలిడేస్, సెల్లింగ్ ఆఫ్ హాలిడేస్, వీసాస్. దీని మీద ట్రైనింగ్ ఇస్తాం. దెన్ దీస్ పీపుల్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ ట్రావెల్ కంపెనీస్. వాళ్ళకు ఉపాధి కూడా మేము కలిగిస్తాం. ఇలాంటిది కొత్తగా మేము ప్లాన్ చేస్తున్నాం మా బోర్డు తరఫు నుంచి. త్వరలో దానిపైన కూడా ఇది చేస్తాం. సో గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇబ్బంది పడేది ట్రావెల్ వాళ్ళే. సో దానికి ప్రత్యామ్నాయంగా మల్టిపుల్ కంపెనీస్ ప్లాన్ చేస్తున్నాం, మల్టిపుల్ బిజినెసెస్లో మేము దిగాం. సో దట్ అట్లీస్ట్ కొంతమంది అన్న స్టాఫ్కి సపోర్ట్ చేసేలా ఇలాంటి సిచ్యువేషన్లో మేము ప్లాన్ చేస్తున్నాం. ఫెంటాస్టిక్ సార్.
అయితే ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తుంది. ఎందుకంటే మేము ట్రావెల్ అనంగానే ఏదో ఒక ట్రిప్‌కి వెళ్ళిపోవాలని చెప్పి ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకొని ఎళ్ళిపోతాం. లేదంటే ఏదైనా ట్రావెల్ ఏజెన్సీతో మాట్లాడేసి ఎళ్ళిపోదాం. ఇట్స్ వెరీ ఈజీ. పైసా ఉంటే అన్నొచ్చేస్తాయి అన్న ఒక చిన్న మైండ్‌సెట్ వచ్చేసింది అందరికి. కానీ హౌ ఇట్ వర్క్స్ బిహైండ్ ఇట్? ఎంతమంది శ్రమ ఉంటది. మీరు అంటున్నారు ఇప్పుడు హోటల్‌లో స్టాఫ్స్ గాని, అక్కడ వాళ్ళు శానిటరీ వర్క్స్ అవన్నీ చేసేవాళ్ళు లేకపోతే మనం ఎక్కడ ట్రావెల్ చేస్తాం? ఎక్కడుంటాము? అవును. సో, ఇవన్నీ గూడా మైండ్‌లో పెట్టుకొని మీరు బిజినెస్ చేయాల్సొస్తుంది. అవును. సో, ఇదే పరిస్థితి సేమ్ ఆపరేషన్ సింధూర్ టైమ్‌లో వచ్చింది సార్. హ్మ్. అప్పుడు ఎట్లా డీల్ చేసిర్రు? కోవిడ్ తర్వాత ఇంకా ఓకే. కుదుట పడ్డాము అన్న టైంలో మళ్ళీ ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక ఘటనొచ్చి కంప్లీట్ ఒక 1 మంత్ వరకు ట్రావెల్ ఇండస్ట్రీ ఆగిపోయింది. ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. అప్పుడు ఎలా డీల్ చేసిర్రు? ఇది చాలా బాధాకరమైన ఘటన అండి. ఆపరేషన్ సింధూర్ పొలిటికల్ ఇష్యూస్ వల్ల రావడం. ఎందుకంటే మనం గూడా మన దేశంతో పాటు నిలబడాల్సొస్తుంది. ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి సంబంధం లేకుండా నిలబడాలి. కానీ గవర్నమెంట్ ఎప్పుడు గూడా ట్రావెల్ ఇండస్ట్రీని చిన్న చూపే ఉంది. సో, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం గానీ, మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ గానీ, ఒక ట్రావెల్ ఇండస్ట్రీకి ఒక రెగ్యులేషన్ ఇప్పుడు లేదు. ఎంప్లాయీస్‌కి ఒక రెగ్యులేషన్ అనేది ఇప్పుడు రాలేదు. ట్రావెల్ ఏజెంట్స్‌కి ఒక సపోర్ట్ అనేది ఏమీ లేదు. లోకల్ టూరిజం బాడీస్, లోకల్ రీజనల్ అసోసియేషన్స్‌తోని కొలాబరేట్ అయ్యి ఏదైనా బాడీని స్ట్రెంథెన్ చేసి, ట్రావెల్ ఏజెంట్స్‌కి బెనిఫిట్ అయ్యేది ఏమీ చెయ్యదు. సో, టాక్సెస్ మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు ఫుల్ టీసీఎస్ కావాలి 18%, 5% టాక్స్, 18% జీఎస్టీ కావాలి. ఒక్కొక్క ప్యాకేజ్ మీద మీరు అంతంత టాక్సెస్ మీరు చార్జ్ చేస్తే ట్రావెలర్స్ ఎలా ట్రావెల్ చేస్తారండి? అల్టిమేట్‌గా అదంతా పడేది మళ్ళీ సామాన్యుల పైనే. సామాన్యులపైనే. సో, ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్ ఇబ్బంది పడుతున్నారు దీంట్లో. ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్ ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ కస్టమర్ ఏమంటారు? ట్రావెల్ ఏజెంట్ ఎక్కువ చార్జ్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో నాకు తక్కువ వస్తుంది. మళ్ళీ ఆన్‌లైన్‌తోని కంపేర్ చేస్తారు. ట్రావెల్ ఏజెంట్ కంపారిజన్ ఎక్కువొస్తది. ట్రావెల్ ఏజెంట్ దగ్గర మొత్తం ఐటినరీ వాళ్ళతోని అంతా వర్కౌట్ చేసుకొని ఎళ్లి ఆన్‌లైన్‌లో బుక్ చేసేసుకుంటారు. డూ యూ థింక్ ట్రావెల్ ఏజెంట్స్ ఆర్ ఫూల్స్? హ్మ్. ట్రావెల్ ఏజెంట్స్ ఆర్ ఫూల్స్ టు కీప్ స్టాఫ్. మా దగ్గర ఇప్పుడు ట్రావెల్ ఏజెన్సీలో 10 మంది ఉన్నారండి స్టాఫ్. 10 మందికి దగ్గర దగ్గర మినిమమ్ తక్కువ సాలరీస్ ఎవరు లేరు. 30,000 నుంచి 80,000, 90,000 జీతాలున్నాయి. సో, ఆల్మోస్ట్ 10 మందికి నేను సాలరీలు ఇయ్యాలంటే ఆఫీస్ రెంట్, ఎక్స్‌పెన్సెస్, మెయింటెనెన్స్ అన్నీ చూసుకోవాలి. మళ్ళీ మేము వర్క్ చేసే హోటల్స్ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా? ఆన్ గ్రౌండ్ వెహికల్ బాగుందా లేదా కస్టమర్స్‌కి? క్వాలిటీ చెక్. సో, క్వాలిటీ చెక్స్ కూడా మేము చూసుకోవాలి గదండీ! నేను ఒక కొటేషన్ ఇస్తున్నానంటే అవన్నీ నేను చూసుకొనే నేను కస్టమర్‌కి ఇస్తాను. నాకు దాంట్లో కొద్దిగానే మిగలకపోతే ఎట్లా చెప్పండి? నా గురించి అని మాట్లాడట్లేదు. ట్రావెల్ ఏజెంట్స్, ట్రావెల్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నా. మాకు ఏం మిగలకపోతే హౌ వి విల్ సర్వైవ్? ట్రావెల్ ఏజెంట్ జస్ట్ వాడుకోవడానికే ఉన్నాడా కస్టమర్స్‌కి? ఇవాళ రేపు అలాగే యూజ్ చేస్తున్నారు. జనాలు రెఫరెన్స్‌తోనొస్తున్నారు. ఫ్రీ సర్వీస్ ఇచ్చేయాలి. ఆ! రెఫరెన్స్‌తోనొస్తున్నారు. మా దగ్గర ఐటినరీస్ తీసుకుంటారు. మా దగ్గర డీటెయిల్స్ తీసుకుంటారు. ఏ రూట్ పోవాలో తీసుకుంటారో మొత్తం తీసేసుకొని ఆన్‌లైన్‌లో బుక్ చేసేసుకుంటారు. హ్మ్. అదే మేము ముందుగానే 5,000 అడిగితే, "అరే! తుమారా ఫ్రెండ్ 5,000 పూछ रहा సర్వీస్ చార్జ్" అని అతనికి చెప్తాడు. మరి నా ప్రాబ్లమ్? నేను సర్వీస్ ఇచ్చినందుకు? నా గురించి మాట్లాడట్లే. నాలాంటి వేల మంది ట్రావెల్ ఏజెంట్స్ ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. కస్టమర్స్‌కి చెప్పేటిది అదే. మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే చేసుకోండి. అక్కడ పోయినాక ఇబ్బందయితే, "శ్రీనివాస్ నాకిది ప్రాబ్లమ్ ఉంది కొద్దిగా హెల్ప్ జెయి." బుక్ నా దగ్గర చేసుకోడు. అక్కడికి పోయినంక ప్రాబ్లమ్ వస్తే నాకు ఫోన్ చేస్తాడు. హ్మ్. నేను ఎందుకు హెల్ప్ చేయాలి? బట్ స్టిల్ మేము హెల్ప్ చేస్తాం. వాళ్ళకి అది ఆలోచన అనేది లేదు. అరే! వాడుకోవాలని చూస్తారు గానీ ట్రావెల్ ఏజెంట్స్‌ని వాళ్ళకి సపోర్ట్ చేయడం లేదు. మాకు యాస్ ఎ ట్రావెల్ ఏజెంట్‌కి ఏదైనా ఇష్యూ అవుతే ఎవరో వచ్చి ఒక రూ. 10 ఇవ్వరండి. ఇలాంటి ఆపరేషన్ సింధూర్ టైంలో గానీ, లేకపోతే కోవిడ్ టైం అలాంటిది నో ఇండస్ట్రీ సపోర్టెడ్. ఈవెన్ గవర్నమెంట్ డిడ్ నాట్ సపోర్ట్ ట్రావెల్ ఏజెంట్స్. హ్మ్. ట్రావెల్ ఏజెంట్స్, tourism, hospitality contributes 10% of the GDP to India. కరెక్ట్. Then why this industry is being neglected? Government is not taking care, state boards are not taking care. So who will responsible? అందరికీ ట్రావెల్ ఏజెంట్ అనేది చులకన అయిపోయింది.
ఎవరో పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఎవరో కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ టికెటింగ్స్ చేసుకుంటారు మా దగ్గర, చేసేసుకుని డబ్బులు ఎగ్గొట్టేస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు లెక్క కాదు, డబ్బులు ఎగ్గొట్టేస్తారు. మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి? మాకేం తాతలాస్తులు ఏం లేవు కదా. మేము కూడా ట్రావెల్ ఏజెంట్సే కదా. మేము కూడా గ్రౌండ్ నుంచి మేము కూడా అప్పు తీసుకొచ్చి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి అరే బిజినెస్ వస్తుంది కదా, బిజినెస్ ఇస్తున్నాడు కదా, పెద్దవాళ్ళు కదా, మాకు ఒక ప్రొఫైల్ ఉంటుంది చెప్పుకోనికి, పలానా వాళ్ళు సెలబ్రిటీ మాతో చేస్తున్నారు, పలానా పొలిటీషియన్ మాతో చేస్తున్నారు, మేము గొప్పగా చెప్పుకొని మేము బిజినెస్ తెచ్చుకోనికి ఉంటుంది. అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి ఇంత కూడా పెయిన్ అనేది ఉండదు, వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారా అని చెప్పేసి. అట్లా ఎంతోమంది ఇప్పటికీ టిల్ డేట్ ట్రావెల్ ఏజెంట్స్ ఆర్ ఫేసింగ్ దట్ ఇష్యూ. గవర్నమెంట్స్ అలాంటి యాక్షన్ ఏమైనా తీసుకుందా? ఇప్పుడు మేము ఏమైనా కేసు పెట్టామనుకోండి, మళ్ళీ దాన్ని పెద్ద ఇష్యూ చేసేస్తారు, తొక్కేస్తారు. దానికి ఒక పాలసీ ఏమైనా తీసుకురావాలి. స్టేట్ గవర్నమెంట్ ట్రావెల్ ఏజెంట్ అసోసియేషన్స్తో కలిసి అలాంటి పాలసీ, ఫ్రాడ్స్ చేసే వాళ్ళని మేము హైలైట్ చేసేటట్టు, వాళ్ళని బైకాట్ చేసేటట్టు వీ కెన్ బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ పాలసీ. అప్పుడే జనాలకు బుద్ధి వస్తుంది. కరెక్ట్. సో వాట్ హ్యావ్ బ్రింగ్ దట్ లాస్ట్ పాయింట్ ఏదైతే తీసుకున్నారో మీరు, అది ఎగ్జాక్ట్లీ రైట్. ఎందుకంటే ఎవరైతే నిజాయితీగా మేము సర్వీస్ ఇస్తున్నాం, మా సర్వీస్కి ఇంత ఛార్జ్ చేయండి అని అడగడం ఈజ్ ఫెయిర్ ఎనఫ్. కానీ దాన్ని కాకుండా చాలామంది ఎక్స్ట్రా పేమెంట్స్ అడుగుతున్నారు. ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్స్ చేసుకుంటాం సార్ మేము. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అసలు కంప్లీట్గా ఫోటోల్లో ఉన్న రూమ్స్ ఉండవు, ఏముండవు. సో ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటాం చాలా. అవును. సో ఈ ఆన్లైన్ బిజినెస్ వల్ల సో ఆ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అలాంటిటప్పుడు ఒరిజినల్గా పనిచేసే మీలాంటి వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. అవును. సో ఇలాంటి సిచ్యువేషనే ఈ ఎయిర్ ఇండియా క్రాష్ సమయంలో కూడా సో చాలా భయపడిపోయారు ట్రావెలర్స్ అందరు కూడా. విమానం ఎక్కాలంటే భయము. ఈ ఎయిర్ ఇండియా అంటే ఎయిర్లైన్స్ ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకోదేమో, అసలు మెజరబుల్ సేఫ్టీ ప్రికాషన్స్ లేవు అన్న ఒక టాక్ వచ్చేసింది కంప్లీట్గా. ఏ ఫ్లైట్ ఎక్కాలన్నా భయపడుతుండే కొన్ని రోజుల వరకు. మీరు ఆ ఎయిర్లైన్స్లో ఉన్నారు, దగ్గర నుండి చూశారు అసలు ఎలా నడుస్తాయి, కస్టమర్ని ఎట్లా చూసుకోవాలని ఆలోచిస్తాయి ఎయిర్లైన్స్. సో మీరు అవి చెప్పగలుగుతారు మనం? ఇప్పుడు చూస్తే మీరు ఎయిర్ ఇండియా క్రాష్ కన్నా ముందు మనకు కోరిలేట్ ఎక్కువ గ్యాప్ లేదు. ఆపరేషన్ సింధూర్కి ఎయిర్ ఇండియా క్రాష్కి ఎక్కువ టైం లేదు. నియర్ బై హార్డ్లీ 2 monthsలో ఈ 2 ఇన్సిడెంట్స్ అయింది. ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా మీకు ఆల్మోస్ట్ 24 ఎయిర్పోర్ట్స్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా వేర్ షట్ డౌన్. సో ఆ టైంలో కూడా నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా వాస్ కంప్లీట్లీ ఎఫెక్టెడ్. ఎవరైతే బుక్ చేసుకున్నారో హోటల్స్ కానీ స్టేస్ కానీ నార్త్ ఇండియాలో, వాళ్ళకి పేమెంట్స్ వెళ్ళిపోయినాయి మా సైడ్ నుంచి, ట్రావెల్ ఏజెన్సీ దగ్గర నుంచి కానీ ఆన్లైన్లో ఎవరైతే బుక్ చేసుకున్న హోటల్స్కి పేమెంట్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు సడన్గా మీరు షట్ డౌన్ అంటే ట్రావెలర్స్ వెళ్ళే వాళ్ళు మొత్తం ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసుకోవాలి. వాళ్ళకు రీఫండ్స్ ఇవ్వలేని పరిస్థితి సడన్గా. అందాన్ని లక్షలు కోట్ల రూపాయలు రీఫండ్లు ఒక హోటల్ ఇవ్వాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ ఉంటుంది. పోస్ట్పోన్మెంట్ కూడా చేసుకోవడానికి జనాలు ఇబ్బంది పడిండ్రు. సో ఆపరేషన్ సింధూర్ వాజ్ అనదర్ బిగ్ disaster for travel industry. Always travel industry gets affected. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా మేము చాలా ఇబ్బంది పడినాం, కానీ స్టిల్ కొద్దిగా టైం పట్టింది రికవరీ. ఆబ్వియస్లీ మాకు ఇదంతా అలవాటు అయిపోయింది. ట్రావెల్ ఇండస్ట్రీ పర్సనల్స్కి ఫేస్ చేయడం అలవాటు అయిపోయింది. కమింగ్ బ్యాక్ టు ఇండిగో క్రైసిస్, జనాలకు ఒక ఎయిర్లైన్ క్రైసిస్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎయిర్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్, సెకండ్ లార్జెస్ట్ ఎయిర్లైన్ ఇన్ ఇండియా నౌ ఆఫ్టర్ మర్జర్ ఆఫ్ ఎయిర్ ఏషియా విస్తారా ఇంటూ ఎయిర్ ఇండియా. టాటా వాళ్ళు కొనేసినాక నౌ ఎయిర్ ఇండియా హ్యాస్ బికమ్ ది సెకండ్ బిగ్గెస్ట్ ఎంటిటీ ఇన్ ఎయిర్లైన్. డూ యూ థింక్ దట్ ఎయిర్లైన్ విల్ నాట్ టేక్ ఎనీ మెజర్స్, సేఫ్టీ మెజర్స్ ఫర్ ఎవ్రీ సింగిల్ ఎయిర్క్రాఫ్ట్? As per DGCA, Director General of Civil Aviation and Aviation Ministry, every aircraft has to go through many checkpoints. Every takeoff has to be gone through many checkpoints. Engineering gaani, pilots gaani, ground handling gaani, సో ఎవ్రీథింగ్, క్యామో కానీ వీళ్ళందరూ కూడా ఒక ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అయినప్పుడు టేక్ ఆఫ్ అయ్యే ముందు ఎన్నో చెక్ పాయింట్స్ అయినాకనే ఒక ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేస్తుంది.
అలాంటి చెక్ పాయింట్స్ క్లియర్ అయినాక కూడా ఒక ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయింది అని అంటే దే మైట్ బి సమ్ టెక్నికల్ ఇష్యూ. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, నో ఎయిర్లైన్ ఈస్ ఫాలోయింగ్ ఎనీ సేఫ్టీ ప్రికాషన్స్. సో టెక్నికల్ ఇష్యూస్ ఎప్పుడు అవుతుంది, ఇట్ ఈస్ అన్ మషీన్ అండి. కరెక్ట్. సో వీ విల్ ట్రై టు మెయింటైన్ ఇట్ వెరీ పర్ఫెక్ట్లీ. బట్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ సడన్లీ, ఇప్పుడు మీరు కొత్త కార్ కొన్నారు, కొత్త కార్లో ఈ ప్రాబ్లం అనేది ఉండదు అని అయితే మీరు గ్యారంటీ రాసియలేదు కదా. పోతూ పోతూ బ్రేక్ డౌన్ అవ్వచ్చు, సడన్ బ్రేక్ డౌన్. అరే నేను ఇప్పుడే కొత్త కార్ కొన్నాను, మళ్ళీ కార్ బ్రేక్ డౌన్ అయింది ఏంటి? సో టెక్నికల్ ఇష్యూస్ క్యాన్ హ్యాపెన్ ఎనీ టైమ్. సో పీపుల్ షుడ్ బీ ఆల్వేస్ రెడీ ఫర్ ఇట్. అన్నిటికన్నా మెయిన్ నేను చెప్తా వస్తున్నా, ఫియర్ ఈజ్ ది బిగ్గెస్ట్ కిల్లర్ ఇన్ యూ. మీకు ఆపరేషన్ సింధూర్ టైంలో 24 ఎయిర్పోర్ట్స్ నార్త్ ఇండియాలో క్లోజ్ ఉంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వాజ్ వర్కింగ్, చెన్నై ఎయిర్పోర్ట్ వాజ్ వర్కింగ్, బెంగళూరు ఎయిర్పోర్ట్ వాజ్ వర్కింగ్. ఇక్కడ నుంచి ఈస్టర్న్ కంట్రీస్ లైక్ సింగపూర్, మలేషియా, ఫిలిపీన్స్, థైలాండ్ ఇవన్నిటికీ ట్రావెల్ అవుతుంది, ఫ్లైట్స్ ఆర్ ఫ్లయింగ్. కానీ ఫియర్, అమ్మో మళ్ళీ ఎయిర్పోర్ట్ పోతే అక్కడ ఏమైనా బాంబు పడితే ఎయిర్పోర్ట్లో నేను స్టక్ అయిపోతా, లేకపోతే ఫ్లైట్లో ఎవడన్నా హైజాక్ చేస్తారేమో. ఢిల్లీ నార్త్లో అవుతుంది, సో ఇక్కడ నుంచే ట్రావెల్ చేయరు. సో ఇక్కడ నుంచే ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ అయిపోతూ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎయిర్ ఇండియా క్రాష్లో కూడా వీ కెనాట్ సే ఎనీథింగ్ అబౌట్ అన్ ఎయిర్క్రాఫ్ట్. ఎందుకంటే సేఫ్టీ మెజర్స్ ఆర్ 100% ఇంపార్టెంట్ టు ఎనీ ఎయిర్లైన్. సో జడ్జింగ్ ఆఫ్ ఎనీ ఎయిర్లైన్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే లోపల ప్రతి ఎయిర్లైన్ వాళ్ళ సేఫ్టీ మెజర్స్ కానీ గైడ్లైన్స్ యాజ్ పర్ డీజీసీ హ్యాస్ టు బీ ఫాలోడ్. అంటే ఇప్పుడు మనకి కస్టమర్స్ ఎలా ఉంటుందంటే ట్రావెల్ చేసేటప్పుడు ఎయిర్లైన్స్ ఫుల్ డబ్బులు దొబ్బేస్తున్నారు. ఎయిర్లైన్స్ వాళ్ళు అన్నీ ఎక్స్ట్రా పేమెంట్స్ చేసుకుంటున్నారు. ఈ నుంచి ఈడికి 5,000, ఆడి నుంచి ఆడికి 20,000 ఒక టికెట్కి అని అంటారు. ఎందుకు అంత కాస్ట్ పెడతారు అనేది కూడా వాళ్ళకి అర్థం కాదు అసలు. సో ఎయిర్లైన్స్లో మీరు పనిచేసారు, దగ్గర నుండి చూస్తున్నారు కాబట్టి ఎలా దాన్ని కన్విన్స్ చేస్తారు ఆడియన్స్? ఎయిర్లైన్ ఆపరేటింగ్ కాస్ట్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే పర్ ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్లైన్ ఆపరేటింగ్ కాస్ట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు తిరుపతి ఒక ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై అయితే ఎంత ఫ్యూయల్ బర్న్ అవుతుంది, ఎంతమంది ప్యాసింజర్స్ని కూర్చుంటే ఎంత ఫ్యూయల్ బర్న్ అవుతుంది, ఎంత కార్గో క్యారీ చేస్తే ఎంత ఫ్యూయల్ బర్న్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ విల్ బీ అనలైజ్డ్. బేస్డ్ ఆన్ దాట్ మీకు మళ్ళీ దాంట్లో 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. అప్ టు 250-300 కిలోమీటర్స్కి షార్ట్ హాల్ ఫ్లైట్స్ అంటారు. 300 కిలోమీటర్స్ టు 750 కిలోమీటర్స్ అండ్ అబవ్ ఫ్లైట్స్ని లాంగ్ హాల్ ఫ్లైట్స్ అంటారు. సో షార్ట్ హాల్ ఫ్లైట్స్కి ఫ్యూయల్ బర్న్ తక్కువ ఉంటుంది స్మాలర్ ఎయిర్క్రాఫ్ట్స్ అయినప్పుడు. సో టర్బో ప్రాప్స్ లైక్ డెక్కన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు స్మాల్ ఎయిర్క్రాఫ్ట్స్ టర్బో ప్రాప్స్కి ఫ్యూయల్ కన్జంప్షన్ కొద్దిగా తక్కువ ఉంటుంది, ఫ్యూయల్ ఎఫిషియెంట్ ఎక్కువ ఉంటాయి. అవి పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్ ఎయిర్బస్ కానీ బోయింగ్ కానీ ఫ్యూయల్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ది కార్గో కెపాసిటీ, సిట్టింగ్ కెపాసిటీ, ఫ్యూయల్ బర్న్ అనేది చూస్తారు. సో ఒక స్టార్టింగ్ ఫేర్స్ అనేది ఉంటాయి. సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 1299, ఇట్ విల్ గో అప్ టు 12,000. సో ఒక్కొక్క ఎయిర్లైన్ది ఒక్కొక్క పాలసీ ఉంటుంది. బేస్డ్ ఆన్ దేర్ ఎయిర్లైన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎయిర్లైన్ ఆపరేటింగ్ ప్రైజింగ్ వాళ్ళు ఇవన్నీ ఫిక్స్ చేస్తారు. ఇనీషియల్ స్టార్టింగ్ 1299లో ఒక 10 సీట్స్ ఉంటాయి, తర్వాత 3,500, దాని తర్వాత 5,000, తర్వాత 10,000. అట్లా ఫేర్ బకెట్స్ ఉంటాయి. ఫేర్ బకెట్స్ వైజ్ ఫేర్ పెరుగుతూ పోతుంది. సో దెర్ ఈజ్ నో కన్సిస్టెంట్ సింగిల్ ఫేర్ ఫర్ ఎనీ ఎయిర్లైన్. ఒకప్పుడు ఉండే, ఎప్పుడైతే మనం చిన్నప్పుడు ఉండే 2000స్లో ఎప్పుడైతే జెట్ ఎయిర్వేస్ ఇవన్నీ ఆపరేట్ చేసేదో ఆ టైంలో ఓన్లీ ఎకానమీ క్లాస్, బిజినెస్ క్లాస్ తప్ప ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు డైనమిక్ ఫేర్స్. అండ్ ఇంకోటి కూడా అదే ఉంటుంది. ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, 10 రోజుల ముందు చేసుకుంటే ఒకలాగా, ఓ నెల రోజుల ముందు చేసుకుంటే ఒక రేట్ ఉంటుంది, వెంటనే 2 రోజుల ముందు చేస్తే ఒక రేట్ ఉంటుంది. సో అది అర్థం కాదనమాట వీళ్ళకి, ఎందుకు అంత రేట్స్ వేరియేషన్ ఉంటుంది అని. మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే. సో కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే ఇప్పుడు డైనమిక్ ఫేర్స్ ఏంటంటే మీకు ఎప్పుడు ఎంత మారిపోతుందో అనేది చెప్పలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ 5,000 ఉందనుకోండి, మీరు 10 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే 5,500 ఉండొచ్చు. అట్లనే మీకు
1 మంత్ ముందు బుక్ చేసిన, 3 మంత్స్ ముందు బుక్ చేసిన, లోయెస్ట్ అంటే ఇన్ కేస్ మీ ఫ్లైట్లో ఏం బుకింగ్ కాలేదు, సో మీకు ఆ టైంలో ఏమవుతుందంటే స్టార్టింగ్ అవైలబుల్ ఫేర్ మీకు అవైలబుల్ ఉంటుంది. సో అందుకే 30 డేస్ ముందు లేకపోతే 2 మంత్స్ ముందు బుక్ చేసుకోవడానికి జనాలు చూపించే ఇంట్రెస్ట్ దాని గురించే. సో తక్కువ rates. లోయెస్ట్ ఫేర్ అవైలబుల్ ఏదైతే ఉంటుందో అది మీకు ఆ టైంలో చూపిస్తుంది. అయితే మీరు ఇండిగోలో చేస్తున్నారు కదా, అవును. ఇండిగో ఎయిర్లైన్స్లో కూడా వర్క్ చేసినారు. సో రీసెంట్గా ఇండిగో ఎయిర్లైన్స్ ఒక బిగ్గెస్ట్ క్రైసిస్ ఎదుర్కొంది. అసలు డిజాస్టర్ అని చెప్పొచ్చు కంప్లీట్గా. పాపం జనాలు ఆ టికెట్ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ రిసెప్షనిస్ట్ల పైన అరిచేసి కొట్టేసి కొంతమంది, అసలు అంటే అసహనం. బికాజ్ వాళ్ళు అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చిన మీరు ముందు ఎందుకు చెప్పలే, ఇంత ఇంత లేట్ అయితే ఎట్లా అని చెప్పి వాళ్ళు ఫుల్ ఫైర్ అయిపోయినారు. బట్ వాళ్ళ సైడ్ నుంచి, ఇప్పుడు ట్రావెలర్స్ సైడ్ నుంచి మాకు అర్థమైంది వాళ్ళ ఆవేదన, వాళ్ళు ఎందుకు అంత ఫైర్ అవుతున్నారని. కానీ ఇండిగో సైడ్ నుంచి అసలు ఏం జరిగి ఉంటుంది, ఎందుకు ఆ క్రైసిస్ వచ్చింది? See, Indigo is today it's an number one airline in India with the highest market share, and almost 2,200 flights per day operate చేస్తుంది in India, and it has captured all tier 1, tier 2 and tier 3 cities also. కానీ ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి కారణం మేనేజ్మెంట్. అండ్ గవర్నమెంట్ ఆల్రెడీ ఒక పాలసీ తీసుకొచ్చింది ఫర్ పైలట్స్. ఏదైతే వాళ్ళ 8 అవర్స్ ఉండేనో వాళ్ళకి 12 అవర్స్ ఎక్స్టెన్షన్ రిలీఫ్ కోసం ఏదైతే తీసుకొచ్చిందో ఆ పాలసీ ముందుగానే ఇంట్రడ్యూస్ చేసిండ్రు. కానీ మేబీ మేనేజ్మెంట్ ఇంప్లిమెంట్ చేయకపోవడము, లేకపోతే ఏమంటారు గవర్నమెంట్తోని ప్రాపర్గా కమ్యూనికేట్, వీళ్ళు కూడా గవర్నమెంట్కి సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోయినారు. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, మేము చేయగలుగుతామా చేయలేమా ఏంటి అనేది ప్రాపర్గా కమ్యూనికేషన్ ఇవ్వలేకపోయింది. సో ఇండిగో నోస్, ఇంటర్నల్ మేబీ హైయర్ మేనేజ్మెంట్ నోస్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, కానీ వాళ్ళు దానికి వాంటెడ్లీ వదిలేసింది కానీ నా అభిప్రాయం. ఐ కెనాట్, Seriously? యా, నా అభిప్రాయం. ఎందుకంటే ఇంతమందికి ఎఫెక్ట్ అవుతుంది అనేది వాళ్ళకు తెలిసి ఉండాలా. ఎందుకంటే తెలియకుండా ఉండదు. ఎనీ ఎయిర్లైన్ మేము తెలియకుండా అయిపోయిందని చెప్పడానికి లేదు. ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ. అరే వెహికల్ నేను పంపించలేదు. ఒక్క ఫ్లైట్ 2 ఫ్లైట్లు కాదు కదా సార్, అసలు వందల ఫ్లైట్లు డిలే అయిపోయింది. సో దే మైట్ బి సమ్ క్రైసిస్ విచ్ ఇండిగో మైట్ బి ఫేసింగ్ విత్ ద గవర్నమెంట్ ఆల్సో. అంటే గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ చేయట్లేదో, లేకపోతే ఫర్ వెరీ లాంగ్ ఆర్ ఏంటి అనేది మనకు కూడా ఆ క్లారిటీ లేదు. కానీ ఎనీ ఎయిర్లైన్ విచ్ ఈస్ గోయింగ్ టు ఫేస్ దిస్ క్రైసిస్ దే విల్ బీ నోయింగ్ ఇట్. ఎందుకంటే ఇంటర్నల్లీ నేను కూడా ఎయిర్లైన్లో చేశాను కాబట్టి ప్రాబ్లం అవుతుందా కాదా ఏంటి అనేది అట్లీస్ట్ టాప్ మేనేజ్మెంట్స్కి కొంతమందికి తెలుస్తుంది. సో వాళ్ళకు తెలియకుండా అయితే ఉండదు. సో కానీ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ముందుగాల ప్రియార్ ఇంటిమేషన్ ఇవ్వాలి ఎనీ ఎయిర్లైన్. అది ప్రియార్ ఇంటిమేషన్ ఇవ్వలేదు. సో దానికి తగ్గట్టు ఏవియేషన్ మినిస్ట్రీ ఆల్సో ఈస్ టేకింగ్ ప్రాపర్ యాక్షన్స్ ఆన్ ఇండిగో నౌ. అండ్ మన ఏవియేషన్ మినిస్ట్రీ రామ్మోహన్ నాయుడు గారు ఈజ్ టేకింగ్ వెరీ కీన్ అబ్జర్వేషన్స్. అండర్ ఉడాన్ హౌస్లో ఒక సపరేట్ కాల్ సెంటర్ టీమ్ని పెట్టి ఫర్ ది ఫస్ట్ టైం నో ఏవియేషన్ మినిస్టర్ హెస్ డన్ గాట్ ఇన్ టు సబ్జెక్ట్. సో అంత డీప్గా వెళ్ళి ఒక కాల్ సెంటర్ని సెటప్ చేసి మోకా, యూ కెన్ ట్వీట్ ఆన్ మోకాకి మీరు ట్వీట్ చేస్తే యూ హ్యావ్ అ పర్సన్ హూ ఈస్ చెకింగ్ ఆల్ ద ట్వీట్స్. Based on your tweets, complaints, you can raise a complaint, and that complaint, they are ensuring that that complaint is addressed. So now because of Indigo crisis, now every aircraft schedules are under monitoring, so they cannot blindly cancel any flight. So in case if there is any cancellation on any of any aircraft, they have to inform DGC and MOCA. సో అదా, ఎందుకంటే ప్రతి క్యాన్సిలేషన్ somebody, travelers will go for a wedding, on a business trip or a holiday, on a medical or anything. We don't know why a passenger is traveling. So everybody has their own reasons. So this, for the first time in Indian aviation, our aviation minister has following actually ఒక వార్ రూమ్ లాంటిది క్రియేట్ చేసి ఆ టైంలో హీ హాజ్ అడ్రస్డ్ ఇట్.
దట్ ఈస్ ది బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ఏవియేషన్ హిస్టరీ. ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. సో ప్యాసింజర్ సపోర్ట్ అనేది, ప్యాసింజర్ ఫస్ట్ అనేది ఇప్పుడు డీజీసీఏ కానీ లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ కానీ ఇప్పుడు ఫోకస్ చేస్తుంది. సో ఎయిర్ సేవ యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి. సో యూ కెన్ రైజ్ కంప్లైంట్స్ ఆన్ ఎయిర్ సేవ యాప్ ఆల్సో, విచ్ ఈస్ నౌ ఫుల్లీ అవైలబుల్ ఫర్ కస్టమర్స్. సో travelers who are traveling, I always suggest to check their flight status బిఫోర్ యూ ట్రావెల్. అండ్ కస్టమర్స్ ఎవరైతే మీరు అడిగారో ఫేస్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్కి, అది ఎయిర్లైన్ నుంచి వచ్చిన ఇష్యూ కాబట్టి గ్రౌండ్ స్టాఫ్ షుడ్ ఆల్వేస్ బీ అప్రిషియేటెడ్ అండి. ఎందుకంటే ద క్రైసిస్ వాట్ దే హ్యాండిల్ ఈజ్ నాట్ ఎ జోక్. ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు. వీ షుడ్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. ఎందుకంటే గ్రౌండ్ సర్వీసెస్కి వాళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ తిట్టేస్తున్నారు, కొట్టేస్తున్నారు కూడా. కొట్టేస్తున్నారు. వాళ్ళ తప్పు లేదు. ఇఫ్ యూ షౌట్ ఆన్ ద స్టాఫ్, వాట్ దే విల్ డూ? దే కెనాట్ డూ ఎనీథింగ్. దే కెన్ ఓన్లీ గివ్ యూ అప్డేట్. మేము వాట్ ఎవర్ ద అప్డేట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద హైయర్ అథారిటీస్, దట్ ఈస్ వాట్ దే కెన్ డూ. సో ఎప్పుడైనా కూడా ఒక స్టాఫ్ మీద కానీ ఏది కానీ మీరు వాళ్ళ మీద అరవడానికి కరెక్ట్ కాదండి. గంటలు గంటలు అక్కడ ఎయిర్పోర్ట్ లో కూర్చొని వెయిటింగ్ చేస్తున్నారు, ఆ లగేజ్ అంతా పెట్టుకొని. అయినో కానీ ఇష్యూ ఈస్ నాట్ ఫ్రమ్ ద గ్రౌండ్ స్టాఫ్, దే ఆర్ ఎంప్లాయీస్. ఓన్లీ ది మినిస్ట్రీ హ్యాస్ టు టేక్ అన్ ఇనిషియేటివ్. అది మినిస్ట్రీ ఎంత ఫాస్ట్గా ఇనిషియేటివ్ తీసుకుంది, ఎంత ఫాస్ట్గా రిజాల్వ్ చేసింది. యాక్చువల్గా ఈ ఇష్యూ ఫిబ్రవరి మార్చ్ వరకు కంటిన్యూ అవుతుంది అనుకున్నారు, కానీ మినిస్ట్రీ హ్యాస్ స్పోక్ టు ఇండిగో అండ్ దే హ్యావ్ సీన్ దాట్ ఇట్ ఈస్ రిజాల్వ్డ్ విత్ ఇన్ అ వీక్. 1 వీక్లో ఈ ప్రాబ్లం రిజాల్వ్ అయ్యేటట్టు చూశారు. కానీ నా హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీ ట్రావెలర్, whenever you are in airport or anybody, just respect the ground crew because they are also working for you అనేది నా రిక్వెస్ట్. I salute to them because whatever they have done the job on the ground is fabulous అండి. ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ మేనేజింగ్ సో మెనీ హండ్రెడ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఈజ్ నాట్ ఎ జోక్. అండ్ ట్రైనింగ్ కూడా చాలా ప్రాపర్ గా ఇస్తారు అనుకుంటా కదా, బికాస్ దే విల్ బి వెరీ పొలైట్. వెరీ వెల్ ట్రైన్డ్ అండి. ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ నాట్ పొలైట్ అండ్ కస్టమర్ కెన్ కంప్లైన్ in the feedback form, or they can write an email to the legal advisory team in their website, and following they can give it in the airport or in the Indigo website or SpiceJet or Air India websites lo. They can send it to their legal team. They can write రిమార్క్ వచ్చినా కూడా వాళ్ళ జాబ్ కి ఎఫెక్ట్ అవుతుంది. legal team. So well trained ఉంటారు. In case until and unless customer బిహేవియర్ ప్రాపర్గా లేకపోతే ఆబ్వియస్లీ సంబడి విల్ గెట్ హైపర్, కానీ అయినంత వరకు దే విల్ నాట్ గెట్ ఇట్. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ మొత్తం కూడా కొంచెం షేక్ అయిపోయింది. లైక్ అమ్మో ఏ సమయంలో ఎలా జరుగుతుందో తెలియదు, ట్రావెలర్స్ ఇంత అంటే ర్యూడ్గా కూడా బిహేవ్ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ చేతుల్లో ఉండదు అవును సిచ్యువేషన్ అనేది. అయినా కూడా ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏవియేషన్ మినిస్ట్రీ వచ్చేసి మళ్ళీ ఒక మూడు కొత్త ఎయిర్లైన్స్కి పర్మిట్స్ ఇవ్వడం జరిగింది, ఏఓపీస్. సో ఈ 3 కొత్త ఏఓపీస్ ఏ ఇండస్ట్రీస్కి ఇచ్చినాయి, అవి వస్తాయా, అసలు ఆన్ బోర్డ్ అవుతాయి అంటారా మళ్ళీ? ఎందుకంటే ఇంతకుముందు కూడా చూసినాం, గతంలో కూడా కొన్ని సంస్థలు ఏఓపీస్ తీసుకున్నాయి, కొత్త ఎయిర్లైన్స్ వస్తున్నాయి ఇండియాలో అని చెప్పి చాలా ఆశపడ్డం, కానీ రాలే, అవి ఆన్ బోర్డ్ కాలేదు. సో ఇవైనా అవుతాయా, ఏంటది బ్యాక్గ్రౌండ్ స్టోరీ? ఏవియేషన్, ఇండియన్ ఏవియేషన్ కొద్ది ఇప్పుడు రియలైజ్ అవుతుంది ఏంటంటే వీ నీడ్ మోర్ ఎయిర్లైన్స్ ఇన్ ఇండియా, బికాస్ ఓన్లీ హార్డ్లీ 5-6 ఎయిర్లైన్సే ఉన్నాయండి డొమెస్టిక్ ఎయిర్లైన్స్ మన ఇండియాలో విచ్ ఆర్ సర్వింగ్. సో వీ నీడ్ మోర్ ఎయిర్లైన్స్ టు సర్వ్ అవర్ ఎకానమీ. సో ఇప్పుడు ఫోకస్ చేసి ఎవరైతే ఆల్రెడీ ఎయిర్లైన్ ఆపరేటింగ్ పర్మిట్ ఏఓపి ఎవరైతే ఆల్రెడీ అప్లై చేశారో, ఈ ఇన్సిడెంట్ తర్వాత ప్రాసెస్ ఇంకా ఫాస్ట్ చేశారు. వీ హ్యావ్ ఎయిర్లైన్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, షంకేర్ అని వస్తుంది. ఇట్స్ అ ఫుల్ స్కేల్ కెరియర్.
ఇంకొకటి కేరళ నుంచి అల్ హింద్ ఎయిర్ అని చెప్పేసి ఇంకొక కి ఎయిర్లైన్ ఆపరేటింగ్ పర్మిట్ వచ్చింది. ఫ్లై ఎక్స్ప్రెస్ అని చెప్పేసి హైదరాబాద్ బేస్డ్ ఒక కంపెనీకి ఎయిర్లైన్ ఆపరేటింగ్ పర్మిట్ వచ్చింది. ఎయిర్లైన్ ఆపరేటింగ్ పర్మిట్ వచ్చిన వాళ్ళకు ఫ్లై చేయాలంటే దే షుడ్ హ్యావ్ ఫండ్స్. సో దే షుడ్ హ్యావ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు స్టార్ట్ అన్ ఎయిర్లైన్. Getting an airline operating permit itself is a very long process. ఆ ప్రాసెస్ని ఇండియన్ ఏవియేషన్ మినిస్ట్రీ ఇంకా స్మూతన్ చేస్తే ఎంతోమంది ముందుకు వస్తారు. ఎందుకంటే ఇఫ్ యూ సీ ఇన్ లాస్ట్ బిఫోర్ ఎయిర్ ఇండియా రీసెంట్లీ బాట్ ఎయిర్ ఏషియా అండ్ విస్తారా, అది మీరు లాస్ట్ 20, 30, 40, 50 ఇయర్స్ ముందు ఎయిర్ ఇండియా టాటా దగ్గర ఉండే. దాని తర్వాత ఎయిర్ ఇండియా ప్రైవేటైజ్ అయిపోయింది, గవర్నమెంట్ దగ్గర ఉంది. దాని తర్వాత గవర్నమెంట్ నుంచి ఫస్ట్ టైం మళ్ళీ మధ్యలో టాటా స్ట్రగుల్ టు గెట్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ లైసెన్స్ రావడానికి. అంటే మన గవర్నమెంట్ ఎలా ఉండే ఇంతకుముందు చూడండి, దే డిడ్ నాట్ ఎంకరేజ్డ్. ఈవెన్ టాటా లాంటి వాళ్ళకే డీజీసీఏలో అప్రూవల్ రావాలంటే చుక్కలు చూపించింది వాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఎయిర్లైన్ ఆపరేటింగ్ పర్మిట్ ఇంత ఫాస్ట్గా వస్తుంది అంటే ఇట్ ఈస్ రియలీ అప్రిషియబుల్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ టేకింగ్ ఇనిషియేటివ్స్. అండ్ కమింగ్ బ్యాక్ టు ఎయిర్లైన్స్ లైక్ న్యూ ఎయిర్లైన్స్, ఇప్పటివరకు లాస్ట్ 30-40 ఇయర్స్లో ఎంతోమంది ఎయిర్లైన్ ఆపరేటింగ్ పర్మిట్స్ తీసుకున్నారు, కానీ వాళ్ళు అసలు ఫ్లై కూడా అవ్వలేదు. ఎందుకంటే ఫైనాన్షియల్ క్రైసిస్ అండి. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ ఎయిర్లైన్ టు స్టార్ట్ ఇస్ ఫైనాన్షియల్ క్రైసిస్. అంటిల్ అండ్ అన్లెస్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అండ్ ఫండ్స్ యూ కెనాట్ స్టార్ట్ ది ఇనీషియల్ ఆపరేషన్స్ ఆల్సో. అంటే మీరు ఒక ఎయిర్క్రాఫ్ట్ని లీజ్ తీసుకోవాలన్నా, ఒక ఎయిర్క్రాఫ్ట్ని వెట్ లీజ్ కానీ డ్రై లీజ్ కానీ మీరు స్టార్ట్ చేయాలన్నా, అంటే మీరు ఏఓపి రావాలన్నా కూడా మినిమం ఒక 100 నుంచి 200 మందిని ఫస్ట్ హైర్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో పర్సన్ ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఉండనివ్వండి, మార్కెటింగ్ ఉండనివ్వండి, క్యామో కానీ, ఇంజనీరింగ్ కానీ, గ్రౌండ్ ఆప్స్ కానీ, క్రూ కానీ, పైలట్స్ కానీ, ఇలా ఎంతోమంది డిపార్ట్మెంట్స్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో రెడీ ఉండాలి. దెన్ ఓన్లీ డీజీసీఏ విల్ గివ్ యూ పర్మిషన్. వాళ్ళందరినీ రెడీ పెట్టుకొని వీళ్ళందరికీ శాలరీస్ మేబీ ఏఓపి రావడానికి 2 months పట్టవచ్చు, 6 months పట్టవచ్చు, సమ్టైమ్స్ 1 year కూడా పట్టవచ్చు. అంత లోపల వీళ్ళకి శాలరీస్ ఇవ్వడానికే వీళ్ళు డ్రైన్ అయిపోతారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 200 members, 100 members, 200 membersకి శాలరీస్ ఇచ్చి కూర్చోబెట్టి శాలరీస్ ఇవ్వాలంటే దే విల్ గెట్ డ్రైన్డ్. అక్కడనే వాళ్ళకు ఉన్న ఇన్వెస్ట్మెంట్లో కొద్దిగా వెళ్ళిపోతుంది. దాని తర్వాత మీకు ఎయిర్లైన్ ఆపరేటింగ్ పర్మిట్ రావాలి. ఎయిర్లైన్ ఆపరేటింగ్ పర్మిట్ వచ్చినాక దాని తర్వాత మళ్ళీ ఏదైతే ఎయిర్క్రాఫ్ట్స్కి మనం మాట్లాడుకున్నామో వాళ్ళకు పేమెంట్స్ చేయాలా, లీసింగ్కి, ఎయిర్క్రాఫ్ట్ రీబ్రాండింగ్ కావాలి వీళ్ళ దాని మీద. అది మళ్ళీ ఎయిర్క్రాఫ్ట్స్ మొత్తము ఇంజన్ చెక్స్ కానీ ప్రాపర్గా అయిపోయినాక యాజ్ పర్ నార్మ్స్ చెక్ చేసుకొని వీటిని ఇండియాకి తీసుకురావాలి. ఇండియాకి తీసుకొచ్చినాక మళ్ళీ ఇక్కడ పార్కింగ్ ఫీ పే చేయాలి. పార్కింగ్ ఫీ పే చేసి మళ్ళీ డీజీసీఏ విల్ ఇన్స్పెక్ట్ దట్ ఎయిర్క్రాఫ్ట్ ఇట్ ఈస్ యాజ్ పర్ ది నామ్సా లేదా అనేది చూస్తుంది. దాని తర్వాత ఫైనల్ అప్రూవల్ వచ్చినాకనే వాళ్ళు షెడ్యూల్ ఓపెన్ చేయాలి. షెడ్యూల్ ఓపెన్ చేసినాక అప్పుడు డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అనౌన్స్ చేసిన డేట్కి వాళ్ళు ఆపరేట్ చేస్తే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్. సో దిస్ ఈస్ ది లాంగెస్ట్ ప్రాసెస్ విచ్ విల్ హ్యాపెన్ ఇన్ ఎనీ స్టార్టప్ ఎయిర్లైన్. ఇప్పుడు మీరు మన ఏపీ తెలంగాణ నుంచే చూసుకోండి, ఎల్ఈపిఎల్ ప్రాజెక్ట్స్ అని విజయవాడలో ఉండే వాళ్ళు ఎయిర్ కోస్టా అని చెప్పి 3.5 years ఆపరేట్ చేశారు, వాళ్ళు షట్ డౌన్ చేసేసారు. ఇక్కడ హైదరాబాద్ బేస్డ్ ట్రూజెట్ వాజ్ మేనేజ్డ్ బై మెగా ఇంజనీరింగ్. నేను వర్క్ చేశాను అక్కడ. 7 years ఆపరేట్ చేశారు. దాని తర్వాత సచ్ ఎ బిగ్ కంపెనీ వాళ్ళు ఎయిర్లైన్ని అఫోర్డ్ చేయలేదా, వాట్ ఈస్ దేర్ అనేది ఐ కెనాట్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్ ఈస్ అబౌట్ ది మేనేజ్మెంట్ బికాస్ దే డోంట్ వాంట్ దిస్ డివిజన్ టు go further. They wanted to shut it down.
వాళ్ళు షట్ డౌన్ చేసేసారు. సో ఇట్ ఈస్ అబౌట్ హౌ టు రన్ ఎ సక్సెస్ఫుల్ ఎయిర్లైన్ ఈజ్ ఆల్సో అన్ ఆర్ట్. దే ఆర్ మెనీ పీపుల్ ఇన్ ఇండస్ట్రీ who have been into వెటరన్స్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఒక ఎయిర్లైన్ నిలబడడానికి ఎంతోమంది తీసుకురావచ్చు, కానీ అంటిల్ అండ్ అన్లెస్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఫండింగ్ యూ కెనాట్ ఫోర్సీ అన్ ఎయిర్లైన్ టు గ్రో. ఎందుకంటే ఉడాన్ లాంటి స్కీమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినప్పటి నుంచి సర్వైవల్ ఆఫ్ అన్ ఎయిర్లైన్ హెస్ బికమ్ రియల్లీ మోర్ హోప్ఫుల్. ఓకే, ఐ కెన్ సర్వైవ్ అనే ఎనీ ఎయిర్లైన్ కెన్ సే నౌ. సో దట్ ఈస్ అగైన్ ఉడాన్ ఈజ్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. సో ఈ ఎయిర్లైన్ సర్వైవల్ అనేది చాలా టఫ్ అండి. ఏఓపి అనౌన్స్ చేయడం కాదు, దానికి నిలబడడం. ఇప్పుడు మీరు చూస్తే అలింద్ హెయిర్ ఓన్లీ ఏదైతే సోషల్ మీడియాలో లాస్ట్ కొన్ని రోజులు అలింద్ హెయిర్ అలా ఎండి గురించి చాలా స్టోరీస్ వచ్చినాయి. సడన్గా లాస్ట్ 2 days నుంచి స్టోరీ ఏమొచ్చింది, అలింద్ హెయిర్ యాజ్ 120 ఎంప్లాయీస్ని ఆల్మోస్ట్ 120 ఎంప్లాయీస్ని ఎల్ఓపిలో పెట్టేసిండ్రు. ఫండింగ్ ఏడు నుంచి అండి, ఎంత పెద్ద కంపెనీ అయినా డబ్బులు ఉండాలి కదండి ఉట్టి అని కూర్చోబెట్టి ఇవ్వడానికి. సో ఏవియేషన్ ఇండస్ట్రీ మినిస్ట్రీ హ్యాస్ టు టేక్ సీరియస్ స్టెప్స్ టు హెల్ప్ దీస్ కైండ్ ఆఫ్ ఏవియేషన్ ట్రావెల్ ఏజెంట్స్ టూర్ ఆపరేటర్స్ వీళ్ళకి అనేది ఒక సపరేట్ అసోసియేషన్. ఎందుకంటే టాప్ మోస్ట్ అసోసియేషన్స్ ఉన్నాయి, అసోసియేషన్స్తో మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో చూస్తే కానీ ఇంకా ఈ ఇండస్ట్రీ ముంగటెళ్ళదు. బట్ మినిస్ట్రీ కానీ ప్రైమ్ మినిస్టర్కి కానీ స్టేట్ మినిస్టర్స్కి కానీ టూరిజం మీద అవగాహన, టూరిజం ఇది చేసేయాలి అది చేసేయాలి ఇది చేసేయాలి అని అంటారు, కానీ ఓవర్ సపోర్ట్తో చేయాలా? ట్రావెల్ ఏజెంట్స్ని ఎప్పుడు కూడా వాళ్ళు కన్సిడర్ చేయరు. దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ టిల్ డేట్. నిజంగా ఒక ట్రావెల్ ఏజెన్సీ ఓనర్తో మాట్లాడుతుంటే ఇప్పుడు బ్యాక్ ఎండ్ స్టోరీస్ అనేవి మాకు తెలుస్తున్నాయి, కానీ ఇప్పటి వరకు అసలు దీన్ని బయట పెట్టిన వాళ్ళు కూడా లేరు మ్యాక్సిమం. ఎందుకంటే వాళ్ళకేముంది, పైసలు ట్రావెలర్స్ నుంచి డబ్బులు తీసుకుంటారు, సంపాదిస్తున్నారు కరెక్టే. బట్ వెన్ లాస్ అక్కర్స్, ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళకి ఎవరు, ఒక గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ ఉండదు. ట్రావెలర్స్ని వాళ్ళు ఏం అర్థం చేసుకోరు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాల్సిందే ఎట్లయినా. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఎ వెరీ రిస్కీ ఇండస్ట్రీ. వెరీ రిస్క్. సో రిస్క్ తీసుకొని ధైర్యం ఉండాలండి. కరెక్ట్. సో మేము ట్రావెల్ ఏజెంట్స్ ఇప్పుడు ట్రావెల్ ఏజెన్సీలోకి ఎంటర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఇప్పుడు మీరేం చెప్తారు? బికాస్ యూఆర్ ఆల్ సీయింగ్ ఆల్ ద రిస్క్ అండ్ ఆల్ ద స్ట్రగుల్స్ ఇన్ ది ఇండస్ట్రీ. సో ట్రావెల్ ఏజెన్సీ పెట్టేసి డబ్బు సంపాదించేద్దాం అని ఉరుక్కుంటూ వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు మీరు? అంటే ఎనీ ఇండస్ట్రీ అండి, ఎనీ ఇండస్ట్రీ బిజినెస్ ప్రాస్పెక్ట్ ఈజ్ ఆల్వేస్ గుడ్, కానీ ట్రావెల్ ఇండస్ట్రీ ఈజ్ లగ్జరీ. మీకు కనిపించేది అంతా లగ్జరీ కనబడుతుంది, ఏ ఇండస్ట్రీలో కనబడదు. యూ కెన్ ట్రావెల్ విత్ యువర్ కస్టమర్స్. ఒక గ్రూప్ బుక్ చేశారు అనుకోండి, కస్టమర్స్తోని వేరే వేరే కంట్రీస్ తిరగచ్చు, చూడడానికే మస్తు లగ్జరీగా ఉంటుంది. పెయిన్ పాయింట్స్ తెలియదు అందరికీ. వాట్ ఆర్ వి ఫేసింగ్? సడన్గా మా దాంట్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆల్వేస్ వెల్కమ్. టూరిజంలో ఎవరైతే చదువుతున్నారో గ్రాడ్యుయేట్స్ కానీ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ హూ ఆర్ పర్సూయింగ్ టూరిజం అండ్ ఆల్, ఎవ్రీబడి కెన్ కమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. సి ఆంటర్ప్రినర్షిప్ ఇన్ టు ట్రావెల్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ ఈజీ. నెట్వర్క్ ఉంటే డబ్బులు లేకుండా కూడా బిజినెస్ చేయొచ్చు. సో ఈ ఇండస్ట్రీలో డబ్బులు లేకుండా స్టార్ట్ చేయొచ్చు బిజినెస్. సో యూ షుడ్ హ్యావ్ యువర్ బ్రెయిన్స్ హౌ టు డూ దట్. నమ్మకమే పెట్టుబడి అండ్ యూ షుడ్ హ్యావ్ రైట్ కస్టమర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇండస్ట్రీలో రావాలనుకుంటే మీకు మీ నెట్వర్క్ ఎంత పెద్దగా ఉందో చూసుకోవాలి. ఓకే, నాకు వీళ్ళందరూ నాకు బిజినెస్ ఇచ్చేవాళ్ళు, ఓకే మా చుట్టాలు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ త్రూ కనెక్షన్స్ సో అండ్ సో కంపెనీస్ ఉన్నాయి, వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ యూ షుడ్ అనలైజ్ వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఇఫ్ ఐఎమ్ స్టార్టింగ్ అ ట్రావెల్ కంపెనీ, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? ఎక్కడి నుంచి నాకు బిజినెస్ వస్తుంది, ఎవరు నాకు బిజినెస్ ఇస్తారు, ఇవి ప్రాపర్గా మీరు అనలైజ్ చేయగలిగితే దిస్ ఈజ్ ది బెస్ట్ ఇండస్ట్రీ ఫర్ అస్, ఫర్ ఎవ్రీబడి. దిస్ ఈజ్ ది బెస్ట్ ఇండస్ట్రీ. లగ్జరీ కానీ ట్రావెల్ కానీ ఎనీథింగ్ కానీ, కస్టమర్ బేస్, నెట్వర్కింగ్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ నెట్వర్కింగ్. యూ కెన్ గెట్ కనెక్టెడ్ టు మెనీ బిగ్ పీపుల్స్. నెట్వర్క్ ఒకరి త్రూ ఒకరు మీరు కనెక్ట్ అవుతూ ఉంటారు. రెఫరల్స్ విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్, బట్ యూ షుడ్ హ్యావ్ పేషెన్స్. ఓవర్ నైట్ ఏది కాదు, వెరీ మచ్. సో అది ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో న్యూ కమర్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్, బట్
ఫస్ట్ దే షుడ్ వాచ్ వాట్ ఆర్ దేర్ నెట్వర్క్స్ టు గెట్ ద బిజినెస్. కానీ ఇంత రిస్కీ దీంట్లో ఇంతసేపు మాట్లాడిన తర్వాత అనిపించింది మీరు ఒక 1500 రూపాయల జాబ్ హోల్డర్గా 1500 రూపాయలు శాలరీ తీసుకున్నారు. ఇప్పుడు 30 crores వర్త్ ఒక బడ్జెట్ తోటి మీరు ఒక ఇండస్ట్రీ నడిపిస్తున్నారు, ఒక ఏజెన్సీ నడిపిస్తున్నారు. సో నిజంగా దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ రిస్క్ టేకింగ్, మీ అడ్వెంచర్ అని చెప్పొచ్చు అదంతా. యాక్చువల్గా ఐ ఆల్వేస్ గ్రేటెస్ట్ సక్సెస్. ఐ ఆల్వేస్ థ్యాంక్, బికాస్ గ్రాటిట్యూడ్ ఉండాలి ఎప్పుడైనా. మనిషి ఎక్కడి నుంచి వస్తున్నాడు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ నిలబడాడు, ఎట్లా నిలబడాడు అనేది ఇంపార్టెంట్. సో గ్రాటిట్యూడ్ ఏంటంటే నేను నేర్చుకున్న మా వెటరన్స్, మా బాసెస్ కానీ, మా కలీగ్స్ కానీ, వాళ్ళతో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. దాని తర్వాత మా ట్రేడ్ ఇండస్ట్రీ, నాకు ఇండస్ట్రీ సపోర్ట్ చేసింది. నా ట్రావెల్ ట్రేడ్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేశారు బిజినెస్లో కానీ ఏది కానీ. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రాటిట్యూడ్ టు మై ఇండస్ట్రీ. ఐ ఆల్వేస్ థ్యాంక్ మై ట్రేడ్ పార్ట్నర్స్ హు హెవ్ సపోర్టెడ్ మీ. మీ మంచి మనసే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆబ్వియస్లీ అండి, ఆబ్వియస్లీ. ఫెంటాస్టిక్ సార్. అయితే ఇప్పుడు మీరు తెలంగాణ నుంచి ఉన్నారు. తెలంగాణ నుంచి ఒక 30 crores టర్న్ ఓవర్ ఉన్న ఒక ట్రావెల్ ఏజెన్సీని పెట్టడం అనేది మామూలు విషయం కాదు. తెలంగాణ అంటే తెలంగాణ గడ్డ, కంప్లీట్గా ఏముంటుంది ఆడ, చెట్లు కూడా ఎండిపోయి ఉంటాయి, నీళ్ళు ఉండవు, ఏముండవు అన్న ఒక స్టేజ్ నుంచి ఇక్కడ టూరిజం నడుస్తుంది. ఇప్పుడు టూరిజం స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ నుంచి ట్రావెలర్స్ ట్రావెల్ చేయడానికి రెడీగా ఉన్నారు. అన్ని ఎయిర్పోర్ట్స్ కంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సూపర్ స్పెషాలిటీ ఉంది. సో ఎలా ఎవాల్వ్ అయింది తెలంగాణ టూరిజంలో, ఏం చేంజెస్ గమనించారు మీరు? మీరు చూస్తే అండి, ఎప్పుడు కూడా తెలంగాణకు టూరిజం, ఇన్బౌండ్ టూరిజం అనేది చాలా తక్కువనే. అంటే తెలంగాణ వాజ్ ఓన్లీ నోన్ ఫర్ హైదరాబాద్ బిఫోర్. అంటే తెలంగాణ అంటే మీకు ఏం తెలుసు? చార్మినార్ తెలుసు అందరికీ, రామోజీ ఫిలిం సిటీ తెలుసు, లేకపోతే ఇప్పుడు వచ్చిన వండర్లా తెలుసు, లేకపోతే చౌమాలా ప్యాలెస్ తెలుసు, సో ట్యాంక్ బండ్ తెలుసు. సో దీనికి మించిన ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా? ఏమీ లేదు అని మైండ్ సెట్ ఉండేది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ సీరియస్ స్టెప్స్, దే ఆర్ ఫైండింగ్ అవుట్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ఇష్యూడ్ అ నోటిఫికేషన్. కొత్త ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేయండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఇన్ఫామ్ చేయండి. దే హ్యావ్ గివన్ అ క్యాష్ ప్రైజ్ ఇస్తున్నారు. కొత్త డెస్టినేషన్స్ ఇన్ తెలంగాణ, తెలియని డెస్టినేషన్స్ని ఐడెంటిఫై చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ఇష్యూడ్ అ నోటిఫికేషన్. సో tourism of Telangana also looking to develop many tourism places. ఇప్పుడు మీరు లక్నవరం చెరువు చూడండి, రామప్ప టెంపుల్ ఇప్పుడు వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిపోయింది, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయింది. దాని తర్వాత దుర్గమ్మ టెంపుల్ ఉంది, ఇటు చూస్తే బొగాటా వాటర్ ఫాల్స్ ఉంది అక్కడ, ఇటు చూస్తే ఆదిలాబాద్, నిర్మల్ మీకు వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది, అటు సైడు అనంతగిరి హిల్స్ ఉంది. సో ఇంకా దే ఆర్ మెనీ మోర్ ప్లేసెస్ విచ్ తెలంగాణ టూరిజం ఇస్ కమింగ్ అప్. ఇప్పుడు మీరు చూస్తే నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలంకి బోట్ ఫెసిలిటీ స్టార్ట్ చేశారు తెలంగాణ టూరిజం. దట్ ఈస్ ఆల్సో వెరీ బిగ్ హిట్ అండి. ఎందుకంటే ఇంతకుముందు ఉండేది ఎన్నో సంవత్సరాలు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీకు నాగార్జున సాగర్ టు శ్రీశైలం, శ్రీశైలం టు నాగార్జున సాగర్ బోట్ ఫెసిలిటీ, సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. అండ్ I am being a part of the Amravati Boating Club. సో మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా మేము బిడ్డింగ్లో 2 లేక్స్ని మేము బిడ్ చేసాము. వన్ ఈజ్ హుస్సేన్ సాగర్, మేము ఆల్రెడీ వాటర్ స్పోర్ట్స్ స్టార్ట్ చేశాము. జెట్ స్కీ, జెట్ అటాక్, వాటర్ రోలర్ అనేది ఒక 3 యాక్టివిటీస్ పెట్టాము ఇన్ లుంబిని పార్క్. And very soon we have got approval from GHMC water boards for Malkam Cheru near Manikonda. So Malkam Cherulo kuda in association with Telangana tourism just oka final approval letter kosam wait chestunnam from water boards. Final letter vaste we will be doing more than 15 or 16 water activities in Malkam Cheru. అంటే గోవా తరాలో మీకు వాటర్ యాక్టివిటీస్ వస్తుంది, జెట్ స్కీయింగ్ వస్తుంది, పెడల్ బోటింగ్ వస్తుంది, కయాకింగ్ వస్తుంది. యూ కెన్ డూ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ మల్కం చెరువు. మై గాడ్, ఇమాజిన్ చేసుకుంటేనే సూపర్ ఉందా సార్?
చాలా బాగుంటుంది. సో గవర్నమెంట్ ఈస్ టేకింగ్ న్యూ ఇనిషియేటివ్స్. సో కొత్త గవర్నమెంట్ ఎండి గారు వల్లూరి మేడం కూడా ఐ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్. అండ్ జయేష్ రంజన్ గారు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హిమ్ బికాస్ దే ఆర్ కమింగ్ అప్ విత్ న్యూ ఇనిషియేటివ్స్ టు మేక్ అ బ్రాండ్ తెలంగాణ ఆన్ ద టూరిజం ఫ్రంట్. ఫెంటాస్టిక్ సార్, అసలు వినడానికి ఎంత బాగుందో నిజంగా. సో తెలంగాణలో ఏం లేదు అన్న దగ్గర నుంచి ఇప్పుడు ఇన్ని డెవలప్ చేస్తున్నారు. సో అందులో మీ పాత్ర కూడా ఉంది, లైక్ ట్రావెల్ ఏజెన్సీ లాగా, ట్రావెల్ ఇండస్ట్రీలో ఒక పార్ట్ లాగా. సో ఫెంటాస్టిక్ టు హియర్ దట్. అండ్ ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చేసింది, కొత్త సంవత్సరంలో కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళాలి, సమ్మర్ వస్తుంది నెక్స్ట్. సో ఏం డెస్టినేషన్స్కి వెళ్ళాలి, బడ్జెట్ ట్రావెలింగ్ చేసేయాలి అని అనుకునే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? ఎలాంటి డెస్టినేషన్స్ మీరు సజెస్ట్ చేస్తారు ఇంటర్నేషనల్ లెవెల్లో? ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు లెస్ దెన్ 50,000 మీ బడ్జెట్ 50 నుంచి 60,000 ఉంటే ఇంటర్నేషనల్ చేయొచ్చా? చేయొచ్చు. 50-60 వేలలో? పాస్పోర్ట్ లేకుండా చేయొచ్చు. ఓ మై గాడ్. వితౌట్ పాస్పోర్ట్ మీరు ట్రావెల్ చేసే డెస్టినేషన్స్ మీకు నేపాల్ ఉంది, భూటాన్ ఉంది. మీకు 50 to 60,000లో 4 nights 5 days ప్యాకేజ్ వస్తుంది. అక్కడ టెంపుల్ టూర్ చేయొచ్చు, ఆర్ ఎక్స్కర్షన్ చేయొచ్చు, మౌంటైన్ విజిట్ చేయొచ్చు, స్కీయింగ్స్ చేయొచ్చు. ఈ డెస్టినేషన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. అండ్ బీయింగ్ భూటాన్, కమింగ్ టు భూటాన్ ఈజ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ డెస్టినేషన్. అంటే యూ డోంట్ హ్యావ్ మచ్ యాక్టివిటీస్ ఫర్ రిలాక్సేషన్. It's the best place, and 70% of the country is covered with forest. Bhutan and fresh air. Wherever you go, it is only fresh air. So they follow very strict rules. So these two destinations come under 50 to 60,000. కొద్దిగా ఇన్ కేస్ వీసా ఫ్రీ కంట్రీస్ మాట్లాడుకుంటే, ఇవేమో పాస్పోర్ట్ ఫ్రీ కంట్రీస్. వీసా ఫ్రీ కంట్రీస్ మాట్లాడుకుంటే సేమ్ 50 to 60,000 బడ్జెట్లో మీకు థాయిలాండ్ వస్తుంది, శ్రీలంక వస్తుంది. దాని తర్వాత మీకు సింగపూర్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు, మలేషియా ప్లాన్ చేసుకోవచ్చు, లంకావి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది 50 to 60,000 బడ్జెట్లో, ఇంక్లూడింగ్ ఎయిర్ ఫేర్, 3-star హోటల్స్, ట్రాన్స్ఫర్స్ విత్ బ్రేక్ఫాస్ట్, బేసిక్స్. అంటే మినిమం బడ్జెట్లో కూడా మీరు ఈ కంట్రీస్ వెళ్ళొచ్చు. వెన్ యూ గో లిటిల్ అప్పర్, ఓకే ఐ కెన్ స్పెండ్ లిటిల్ మోర్, ఓకే 70,000 to 1 lakh మధ్యలో మీరు స్పెండ్ చేస్తాను అని అంటే, సో అగైన్ యూ హ్యావ్ సీజన్ వైజ్ డెస్టినేషన్స్. ఇప్పుడు మీరు ఇప్పుడు వింటర్ ఏదైతే ఉందో ఈ టైంలో మీరు ఫార్ ఈస్ట్, సేమ్ సింగపూర్, మలేషియా, వియట్నాం ఇస్ మోర్ ట్రెండింగ్. పీపుల్ ఆర్ ట్రావెలింగ్ లైక్ క్రేజీ. ఫుకాక్ అని ఒక ఐలాండ్ ఉంది, అది ఇంకా నెక్స్ట్ లెవెల్ జామ్ ప్యాక్. వియట్నాంలో ఫుకాక్ అనే ఒక ఐలాండ్ ఉంది, అది కంప్లీట్లీ సోల్డ్ అవుట్. అండ్ ఫర్ ది ఫ్రమ్ హైదరాబాద్ వీ హ్యావ్ 2 flights, హనాయ్ అండ్ హోచిమిన్కి మనకు 2 flights ఉన్నాయి. అండ్ హోచిమిన్ హ్యాస్ బికమ్ ది మోస్ట్ సెల్లింగ్ డెస్టినేషన్ అండ్ మోస్ట్ ట్రావెల్ డెస్టినేషన్ in 2026, వియట్నాం అండ్ థాయిలాండ్. సో సేమ్ నెక్స్ట్ కమ్స్ ఫిలిపీన్స్ ఉంది. ఫిలిపీన్స్ ఈజ్ బికమింగ్ మోర్ ట్రెండియస్ డెస్టినేషన్స్. రీసెంట్గా ఫిలిపీన్స్ కూడా వీసా ఫ్రీ కంట్రీ ఫర్ ఇండియన్స్ అనౌన్స్ చేశారు. అండ్ గోయింగ్ లిటిల్ మోర్ ఫారెస్ట్, జపాన్ అండ్ సౌత్ కొరియా ఈజ్ బికమ్ ది మోస్ట్ ట్రెండింగ్ డెస్టినేషన్. ఎందుకంటే కొద్దిగా ప్రీమియం, ఇట్ ఈస్ మోర్ అరౌండ్ 1.7 lakhs to 2 lakhs 3 lakhs అట్లా స్పెండ్ చేస్తే జపాన్, సౌత్ కొరియా, టైవాన్. సో ఇప్పుడు దాంట్లో మీరు స్టే అండ్ అకామిడేషన్ ఇవన్నీ, అంటే అకామిడేషన్తో పాటు చెప్తున్నారా ఈ బడ్జెట్, ఈ ప్యాకేజ్? ఎవ్రీథింగ్ నేను ఏదైతే అమౌంట్ చెప్తున్నానో ఇంక్లూడ్స్ యువర్ ఫ్లైట్, వీసా ఉంటే వీసా ఫ్రీ, వీసా ఫ్రీ ఉంటే వీసా ఫ్రీ, లోకల్ ట్రాన్స్ఫర్స్, స్టే, బ్రేక్ఫాస్ట్, ఆల్ ఇంక్లూడెడ్ మీకు ఈ ప్రైస్లో వస్తుంది. సో జపాన్ అండ్ సౌత్ కొరియా హ్యాస్ బికమ్ ది మోస్ట్ సెల్లింగ్ డెస్టినేషన్. ఇంతకుముందు జపాన్ అండ్ సౌత్ కొరియా అబ్బో 3 లక్షల 4 లక్షల, ఇవాళ రేపు 3 lakhs పీపుల్ ఆర్ జస్ట్ స్పెండింగ్ లైక్ దట్. సో ఇది కొద్దిగా మీడియం బడ్జెట్ అట్లా ఉన్న వాళ్ళు చేస్తున్నారు. యూరోప్కి ఆల్రెడీ ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. సో ఇప్పుడు కూడా యూరోప్ డిమాండ్ ఉంది. సో లగ్జరీ డెస్టినేషన్స్లో ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ ఈస్టర్న్ కంట్రీస్, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఆర్ బికమింగ్ లాస్ట్ పోస్ట్ కోవిడ్ కొద్దిగా బాగా డిమాండ్లోకి వచ్చినాయి. లైక్ అజర్బైజాన్, బాకు. అజర్బైజాన్లో బాకు సిటీ ఈజ్ బికమ్ మోర్ ఫేమస్.
దాని తర్వాత జార్జియా, దాని తర్వాత ఉజ్బెకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ కూడానా? ఎస్ కజకిస్తాన్. ఉజ్బెకిస్తాన్‌లో ఉన్న జనాలే వేరే చోటుకెళ్ళి బతుకుతాము అంటే ట్రావెల్ ఇండస్ట్రీలోనే ఉంటున్నారు అని విన్నాము. ఉన్నారు, కానీ ఇక్కడ నుంచి ట్రావెలర్స్, ఇండియా నుంచి ట్రావెలర్స్ అక్కడికి వెళ్ళి వెళ్తున్నారు. చూడాలి కల్చర్ అదంతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, వై పీపుల్ ఆర్ చూసింగ్ దీస్ కంట్రీస్ అంటే, మీరు యూరోప్కి వెళ్తే 3 లక్షలు పెట్టాలి హ్మ్. మినిమం పర్ పర్సన్. అదే మీరు యూరోపియన్ ఫీల్ ఉండి, హ్మ్. లుక్ అండ్ ఫీల్ యూరోపియన్ స్టైల్లో ఉంటుంది. అండ్ యూ విల్ హ్యావ్ స్నో క్యాప్డ్ మౌంటైన్స్ ఇన్ ఆల్ దీస్ ఏరియాస్. యూ సీ జార్జియా, యూ కమ్ టు అజర్బైజాన్, యూ కమ్ టు ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్. ఇవన్నీ సిఐఎస్ కంట్రీస్ అంటారు, ఓకే. సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. ఈ ఈ బెల్ట్ మొత్తము యూ హ్యావ్ స్నో క్యాప్డ్ మౌంటైన్స్, యూ హ్యావ్ స్కీయింగ్ స్టేషన్స్, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ స్కీయింగ్ స్టేషన్స్. సో మీరు 1 lakh బడ్జెట్, 1 to 1.2 lakhs ఉంటే 4 స్టార్ హోటల్స్, ఫ్లైట్స్, వీసాస్, వీసాస్ అన్నీ కలిపి 1.2 lakhsలో మీరు ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు ఫర్ 5 days. 5 డేస్. ఆల్ ఇంక్లూసివ్, నేను చెప్పేది ఆల్ ఇంక్లూసివ్ విత్ 4 స్టార్ హోటల్స్. ఫెంటాస్టిక్. సో దిస్ హ్యాస్ బికమ్ మోర్ ట్రెండింగ్ నౌ. సో 1 lakhలో మీరు యూరోపియన్ ఫీల్ వస్తుంది, స్నో క్యాప్ మౌంటైన్స్ వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ పీపుల్ నౌ గోయింగ్ టు కాశ్మీర్ అరౌండ్ స్పెండింగ్ 70 to 80,000, దే ఆర్ రెడీ టు స్పెండ్ అనదర్ 30-40,000 అండ్ గోయింగ్ టు ఇంటర్నేషనల్. సో mindset, people mindset is now changing. So this is the basic budget what people are now looking at to travel more. అంటే మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే కరెక్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది. ట్రావెల్ నెక్సీ ఆఫర్స్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయి. అండ్ ఈ అల్ట్రా లగ్జరీ డెస్టినేషన్స్ ఉంటాయి కదా! అల్ట్రా లగ్జరీ ట్రావెల్ డెస్టినేషన్స్ అంటే మన సెలబ్రిటీస్ ఉంటారు. అంటే ఇటలీకెళ్ళి పెళ్లి చేసుకుంటారు. లేదా డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని చెప్పి. లేదా న్యూయార్క్ అలాంటి సిటీస్‌కెళ్తారు. మోస్ట్‌లీ అంటే వాళ్ళు ఎందుకు చూజ్ చేసుకుంటారు ఆ ప్లేసెస్‌ని? ఎందుకు వెళ్తూ ఉంటారు అలాంటి డెస్టినేషన్స్‌కి? ప్రీమియం కస్టమర్స్. Always premium customers, హెచ్ఎన్ఐస్, సెలబ్రిటీస్, వీళ్ళందరికీ ఏంది అంటే సంథింగ్ యూనిక్ కావాలా. అంటే ఒక కామన్ మ్యాన్గా నేను ఇంతకుముందు చూసింది, ఇప్పుడు నేనైతే లైఫ్లో ఉన్నానో, ఐ డోంట్ వాంట్ టు సీ దాట్. ఐ వాంట్ సంథింగ్ న్యూ, ఎనీథింగ్ విచ్ ఈస్ నోబడీ హెస్ గాన్ ఆర్ విచ్ ఈస్ నోబడీ హెస్ డన్. అది మైండ్ సెట్ ఇవాళ ప్రతి ఒక్కరిలో ఉండిపోయింది. ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా, నేను ఇప్పుడు ఈ మూవీకి వెళ్ళినా అంటే నేను మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ అగైన్ ఆన్ దట్ మూవీ ఆర్ ఎనీథింగ్ అంటే ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ వస్తుంది. ఆర్ ఇఫ్ సంబడీ ఈస్ గోయింగ్ టు సింగపూర్, ఈ డజంట్ వాంట్ టు గో సింగపూర్ అగైన్. వై హీ నీడ్ టు స్పెండ్ దట్ అమౌంట్ అంటిల్ అండ్ అన్లెస్ యూ హ్యావ్ సంథింగ్ టు షాప్. అట్లనే హెచ్ఎన్ఐస్, ద సెలబ్రిటీస్లో కూడా డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఇఫ్ యు సీ జైపూర్ హెస్ బికమ్ ది మోస్ట్ ట్రెండింగ్ డెస్టినేషన్. మీరు మొన్న చూశారు ఉదయ్పూర్లో వన్ ఆఫ్ ది కార్పొరేట్ వాళ్ళది వెడ్డింగ్కి జెనిఫర్ లోపెజ్ వీళ్ళందరూ వచ్చారు, అంబానీ గిట అందరూ వచ్చారు. సో హౌ మచ్ దే ఆర్ స్పెండింగ్ ఆన్ డెస్టినేషన్ వెడ్డింగ్స్. వాళ్ళు యూఎస్లో ఉంటారు, మళ్ళీ దే స్పెంట్ ఎవ్రీథింగ్ ఇన్ ఇండియా. సో అట్లా చాలామంది ఇక్కడ సెలబ్రిటీస్ ఇక్కడ నుంచి మీరు చెప్పినట్టు ఇందాక స్పెయిన్కి వెళ్ళి, లేకపోతే ఇటలీకి వెళ్ళేసి, లేకపోతే యూరోప్, యూకేలో ఎక్కడెక్కడో డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకుంటున్నారు. మాల్డీవ్స్లో ఒక మొత్తం ప్రైవేట్ ఐలాండ్ రిసార్ట్ని బుక్ చేసేసి మొత్తం అక్కడ మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో రైచువల్స్, ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఇది అంతా టాప్ ట్రెండింగ్, బికాస్ ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ హూ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ వెడ్డింగ్స్. lakhs of crores are spent on weddings. ఒక ఈవెంట్ చేస్తే మాలాంటి వాళ్ళకు పండగ అని కాదు, ఇట్ ఈస్ గుడ్ ఎర్నింగ్ ఫర్ అస్. ఎందుకంటే దాంట్లో హార్డ్ వర్క్ కూడా ఉంటుంది. ఎందుకంటే హ్యాండ్లింగ్ హెచ్ఎన్ఐస్ ఈజ్ నాట్ ఎ జోక్. సో ఎవ్రీ ఫీల్ అని కాదు, దే ఆర్ స్పెండింగ్ మనీ, దే వాంట్ దట్ కైండ్ ఆఫ్ సర్వీస్. మీరు ఇప్పుడు 1 lakh రూపీస్ స్పెండ్ చేసినప్పుడు మీరు యాజ్ అ కామన్ పర్సన్ యూ ఎక్స్పెక్ట్ సర్వీస్ ఫ్రమ్ అస్. వాళ్ళు క్రోర్స్లో స్పెండ్ చేసినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ హాస్పిటాలిటీ దే ఎక్స్పెక్ట్ టు దేర్ కస్టమర్స్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, గెస్ట్స్ కానీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో దాంట్లో మేము ఇన్వెస్ట్ చేసే, మేము ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కానీ, ట్రావెల్ కంపెనీస్ కానీ, ఎవరైతే ఇలాంటి సెలబ్రిటీ మూమెంట్స్ హ్యాండిల్ చేస్తామో, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఒక టీమ్ని పెట్టి దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది మానిటరింగ్ అనేది చేయాలి. సో
హ్యాండ్లింగ్ దెమ్ ఈజ్ నాట్ ఎ జోక్. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళ ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ దే వాంట్, కరెక్ట్. దానికి తగ్గట్టు మనం చేయాలి. సో అల్ట్రా లగ్జరీ పీపుల్ ఆర్ మోర్ ట్రెండింగ్, ఎందుకంటే మన దగ్గర యూనికార్న్స్ పెరిగిపోతున్నారు ఇండియాలో. అవును. సో యూనికార్న్స్ వెరీ హ్యాపీ థింగ్. యూనికార్న్స్ పెరిగిపోతున్నా, దట్ ఈస్ మోస్ట్ ప్రౌడెస్ట్ మూమెంట్ ఫర్ ఇండియా. సో సార్ అలాగే నాకు ఈ ట్రావెల్ ఇండస్ట్రీ అంటే జనాలను మీరు తీసుకెళ్తారు, వాళ్ళని బడ్జెట్ ట్రావెలింగ్ చేపిస్తారు, ఒక డిసిప్లిన్డ్గా తీసుకెళ్ళి మంచిగా తీసుకొస్తారు సేఫ్గా. సో నాకేం గుర్తొస్తుంది అంటే జయం మనదేరా మూవీ గుర్తొచ్చింది సడన్గా. బికాస్ అక్కడ ట్రావెల్ గైడ్స్ ఉంటారు, అంటే మీ కంపెనీ నుంచి కూడా మీరు గైడ్స్ అవి వాళ్ళని పంపిస్తారు కదా. సో జయం మనదేరా మూవీలో వాళ్ళు అక్కడికి వెళ్ళి మనోళ్ళు డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటారు, లైక్ ఉమ్మేస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ. మనకి ఇక్కడ ఇండియా కల్చరు, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే. కానీ వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు హౌ యూ డీల్, మీరు ఏం చెప్తారు కస్టమర్స్కి, ఎలాంటి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి తీసుకోపోతారు, ఇక్కడ ఇలా బిహేవ్ చేయాలి అని చెప్తారా? సి అండి, ఇప్పుడు ట్రావెల్ నిక్సీలో ఎవరైతే కస్టమర్స్ వస్తారో ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, దే ఆల్రెడీ ట్రావెల్ టు డిఫరెంట్ కంట్రీస్. సపరేట్గా వాళ్ళకు నేర్పియాల్సిన అవసరం లేదు. ఓన్లీ డూస్ అండ్ డోంట్స్ మాత్రమే మేము వాళ్ళకి చెప్తాం. అంటే ఈ కంట్రీలో వాట్ టు వేర్, వాట్ నాట్ టు వేర్, ఏం చేయాలి ఏంటి అనేది బేసిక్స్ చెప్తాం. ఓకే. సో దే నో హౌ టు బిహేవ్. సో దే ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ డోంట్ నో దట్ బిహేవియర్. ఎందుకంటే మన ఇండియాలో మన ఇండియన్స్ని తక్కువ చూసే కంట్రీస్ ఎందుకు అంటే మనం చేసే బిహేవియర్ మెయిన్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. చాలామంది ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు, వాళ్ళు ఏం చేయాలో ఏంటి ఏం సంగతి తెలియదు, తక్కువ వచ్చింది బుక్ చేసుకున్నా నేను వెళ్ళిపోయినా, అక్కడ పోయినాక రూల్స్ రెగ్యులేషన్స్ తెలియదు, సో హౌ టు ఫాలో. సో అవన్నీ మేము మీరు చెప్పినట్టు మేము కొద్దిగా వాళ్ళకు సో డీటెయిల్ ఐటినరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో గైడ్ ఉంటాడా ఉండడా, గైడ్ ఉంటే ఇంగ్లీష్ గైడ్ ఉంటాడా లేకపోతే తెలుగు గైడ్ ఉంటారా, వాట్ కైండ్ ఆఫ్ గైడ్ దే ఆర్ గోయింగ్ టు ఫేస్ టు మీట్ ఫర్ ద కమ్యూనికేషన్. సో మేము కూడా వాళ్ళకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాము, వాళ్ళకు కోఆర్డినేషన్ ఉండడానికి ఏదైనా ఉంటే ఇమీడియట్గా వాళ్ళు కాల్ చేయొచ్చు. సో ఆల్ దిస్ విల్ బీ టేకెన్ కేర్ ఫ్రమ్ అవర్ సైడ్. సో ఈ మధ్య కాలంలో ఎక్కువ సోలో ట్రావెలింగ్ కూడా ఎక్కువైపోయింది. సో అలాంటి కేసెస్ మీరు చూసారా? ఎలాంటి కస్టమర్స్ తగులుతూ ఉంటారు మీకు, ఎలాంటి కస్టమర్స్ వస్తుంటారు, ఎలాంటి వాళ్ళతో డీల్ చేస్తారు? అంటే సోలో ట్రావెలింగ్ అంటే జనాలకు నౌ దే వాంట్ టు గివ్ టైం ఫర్ దెమ్ సెల్ఫ్స్. నాకంటూ నా పర్సనల్ టైం కావాలి. ఈవెన్ ఫ్యామిలీస్ ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్పొరేట్ ఫ్యామిలీ ఉందనుకోండి, హస్బెండ్ జాబ్ చేస్తాడు, వైఫ్ జాబ్ చేస్తుంది. సో కార్పొరేట్స్లో లైఫ్ ఇస్ హెక్టిక్. సో ఆల్మోస్ట్ 16 hours 17 hours పని చేస్తారు, దే డోంట్ హ్యావ్ టైం. ఫ్యామిలీతోని కొద్దిగా టైం స్పెండ్ చేయడానికి వెళ్తారు. బట్ స్టిల్ ఇన్ solo travel has become trending now, because now people are looking to spend time with their own. నాకంటూ నా టైం కావాలి, ఐ వాంట్ టు స్పెండ్ మై టైం పర్సనలీ. సో పర్సనల్ ఎక్స్పెడిషన్స్ అయిపోతున్నాయి, సోలో ఎక్స్పెడిషన్స్ కానీ, మీకు ఫర్ ఎగ్జాంపుల్ లదాఖ్ ట్రిప్ కానీ, ఇంటర్నేషనల్ ట్రిప్స్ యూరోప్ కానీ. సో షార్ట్ ట్రిప్స్లో పోయినా కూడా సోలోగా వెళ్ళిపోతున్నారు, దే వాంట్ టు స్పెండ్ పర్సనల్ టైం. సో అక్కడ లోకల్ బైక్స్ వాళ్ళు తీసుకొని ఎక్స్ప్లోర్ చేసుకొని వాళ్ళకు ఓన్ టైం ఇస్తున్నారు. సో ఇది బాగా ట్రెండ్ అయిపోతుంది ఇప్పుడు. సో సోలో ట్రావెలర్స్ ఎప్పుడు కూడా ట్రావెల్ ఏజెంట్స్ దగ్గర రారు. సో వాళ్ళు అయినంత వరకు ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకుంటారు, ఆన్లైన్లోనే వెళ్ళిపోతారు. వెరీ లెస్ పీపుల్ కమ్ టు ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూర్ ఆపరేటర్స్. బట్ హడల్ లెస్ అండ్ రిస్క్ లేకుండా మొత్తం రిస్క్ అంతా మీరు బేర్ చేసి, మీరు అంత కంప్లీట్ ఒక గైడ్ లాగా ఉండి ఒక సేఫెస్ట్ జర్నీ చేపిస్తున్నారు కాబట్టి దే హ్యావ్ టు పే. మేబీ డెడికేటెడ్ స్టాఫ్ పెడతామండి మేము. వి ఇన్వెస్ట్ అవర్ మనీ ఆన్ స్టాఫ్. స్టాఫ్కి శాలరీ ఏడు నుంచి వస్తుంది చెప్పండి? నేను నా పాకెట్లో నుంచి ఇవ్వమంటారా? ఐఎమ్ గివింగ్ యూ సర్వీస్, యూ వాంట్ మీ టు గివ్ ఫ్రమ్ మై పాకెట్? వీఆర్ హియర్ టు గివ్ యూ ఓన్లీ ఐటనరీస్, వీఆర్ నాట్ హియర్ టు మేక్ మనీ. నేను అదే చెప్తున్నాను. ఇన్కేస్ మేము అసోసియేషన్ అందరం కలిసి ఒక స్టాండ్ తీసుకున్నాం అనుకోండి, మీరు ఆన్లైన్లో బుక్ చేస్తే బుక్ చేసుకోండి, ఫస్ట్ యూ పే సర్వీస్ ఛార్జ్ అండ్ యూ టాక్ టు అస్ అంటే ఎలా ఉంటుంది?
అప్పుడు ట్రావెల్ ఏజెంట్ రూడ్ అయిపోయినారు, ట్రావెల్ ఏజెంట్ హ్యాస్ బికమ్ రూడ్, పీపుల్ ఆర్ వీళ్ళు డబ్బుల కోసమే ఉన్నారు అని అంటారు. బట్ డబ్బుల కోసం ఎవరైనా డబ్బుల కోసమే కదా జాబ్ ఇక్కడ చేసేది. సో వీ నీడ్ టు వీఆర్ స్పెండింగ్ మనీ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హూ విల్ గివ్ దట్ మనీ? 100% సార్. సో కంప్లీట్ ట్రూత్స్ అంటే నిజాలన్నీ బయటకు వచ్చేసాయి అనమాట ఇవాళ. మేబీ చూసిన వాళ్ళు ఈ పాడ్కాస్ట్ చూసిన తర్వాత అట్లీస్ట్ సమ్వన్స్ మైండ్ హ్యాస్ టు చేంజ్, సమ్ మైండ్ సెట్. ఈ ఆలోచన విధానం అంటే ట్రావెల్ ఏజెన్సీస్ అన్నీ మోసం చేయవు, కొన్ని నిజాయితీగా ఉంటాయి, వాళ్ళని మనం మోసం చేయకుండా ఉండాలి అని జనాలు అర్థం చేసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, చాలా చాలా ఇన్ఫర్మేటివ్. అండ్ ఇప్పటి వరకు మేబీ ఇలాంటి ఒక టాపిక్ ఎవరు టచ్ చేసి ఉండకపోవచ్చు. సో చాలా అంటే ఇన్ డెప్త్ ట్రూత్ చెప్పారు మాకు. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ అండి.